చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. నమస్తే నాగేశ్వర గారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సార్, ఈ చైనా పర్యటన ద్వారా ప్రధాని మోదీ ఏం సాధించారు సార్? అంటే ఒకటి, ఫస్ట్ మనకు ఇండియా చైనా రిలేషన్స్లో ఉండేటువంటి ప్రాతిపదికలను ఏర్పాటు చేసుకోవడం. సో మొదటిది ఏంటంటే, ఇప్పటిదాకా భారతదేశము చైనా రైవల్స్గా చూసుకుంటున్నాయి. సో రైవల్స్ కాదు, పార్ట్నర్స్. సో ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పాడు, ప్రెసిడెంట్ జిన్పింగ్ కూడా చెప్పారు. సో మనము కోఆపరేషన్ పార్ట్నర్స్, డెవలప్మెంట్ పార్ట్నర్స్ అని. రైవల్స్గా ఉన్నారు. అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమి క్వాడ్లో భారతదేశం భాగస్వామి. అమెరికా, జపాన్, చైనా అండ్ ఆస్ట్రేలియాతో కలిసి. గతంలో జపాన్ వెళ్ళినప్పుడు మన ప్రైమ్ మినిస్టరు ప్రత్యేకంగా జపాన్ చైనాల మధ్య ఉండే డిస్ప్యూట్స్ను కూడా ప్రస్తావించారు. నార్మల్గా డిప్లొమాటిక్ నైసిటీ అది అంగీకరించదు, కానీ శత్రుదేశంగా భావించి జపాన్ చైనా మధ్య ఉండే డిఫరెన్సెస్ను పరోక్షంగా ప్రస్తావించాడు. అంటే జపాన్ కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, తైవాన్, ఈ దేశాలు చైనా పైన కంప్లైంట్ ఏంటంటే ఈ సౌత్ చైనా సీలో ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి అని వారి ఆరోపణ. సో ఆ ఆరోపణను ప్రైమ్ మినిస్టర్ మోడీ జపాన్ గడ్డ పైన రిపీట్ చేశారు. సో ఇలా రైవల్స్గా గతంలో చూశారు, ఇక రైవల్స్గా చూడము, డెవలప్మెంట్ పార్ట్నర్స్గా, కోఆపరేషన్ పార్ట్నర్స్గా చూస్తాము. ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ తన ఉపన్యాసంలో చెప్పారు, జిన్పింగ్ చెప్పారు. జిన్పింగ్ చెప్పడం కన్నా మన మోడీ చెప్పడం ప్రత్యేకత. ఎందుకంటే ఇదే మోడీ జపాన్లో చైనాకు వ్యతిరేకంగా కామెంట్ చేసిన నాయకుడు కనుక. సో జిన్పింగ్ చేయడం ముఖ్యం. ఎందుకు అంటే ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్తో సంబంధం ఉన్న కంట్రీ అధినేత కనుక. సో మొదటిగా వీఆర్ నాట్ రైవల్స్, వీఆర్ పార్ట్నర్స్ ఇన్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని. అందువల్ల ఇది మొదటిగా. రెండవది, మరి ఇది చెయ్యాలి అంటే ఏం చేయాలి, హౌ డు యూ ప్రొసీడ్ ఫ్రమ్ హియర్ అనుకున్నప్పుడు కామన్ గ్రౌండ్ ఆన్ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్, గ్లోబల్ ట్రేడ్, ఫేర్ ట్రేడ్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ దాడి నేపథ్యంలో మోడీ జిన్పింగ్లు కలిశారు కనుక ఫేర్ ప్రపంచ ఫోరంలో, అది యునైటెడ్ నేషన్స్లో కావచ్చు, ఆల్రెడీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇండియా చైనా కలిసి పనిచేస్తున్నాయి. బ్రిక్స్లో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థల్లో ఇండియా చైనా సంయుక్తంగా కూడా భాగస్వాములు. అందువల్ల బ్రిక్స్ పై కూడా మీకు ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. ప్రపంచంలో డాలర్ ఆధిపత్యాన్ని ఉండకూడదని ఇండియా భావిస్తోంది, చైనా భావిస్తోంది. మల్టీ పొలారిటీ ఉండాలి ప్రపంచంలో ఇండియా భావిస్తోంది, చైనా భావిస్తోంది. అందువల్ల ఇలా కామన్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవాలి. రెండు దేశాల మధ్య వివిధ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్లో ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేలా కృషి చేయాలనేది రెండవది. మూడవది, ఇక్కడ ఇండియా సహజంగా రైజ్ చేసేది టెర్రరిజం. సో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, చైనాలు కూడా బాధితులు. రెండు దేశాలు కలిసి పనిచేయాలని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడారు. ఇది ఇక్కడ వెంటనే ఒక క్వశ్చన్ వస్తే, మరి తీవ్రవాదాన్ని రెండు దేశాలు బాధితులు అని అనడంలో ఉద్దేశం ఏంటి అని. చైనా గతంలో నుంచి కూడా చైనా యుగర్ ముస్లిమ్స్లో ఉండే ఫండమెంటలిజం వల్ల యుగర్ టెర్రరిజాన్ని ఎదుర్కొంటుందని చైనా వాదన. దాంతోపాటు బెలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్లో చైనా వర్కర్లపైన దాడి చేస్తున్నారు. అలాగే టిబెటన్ తీవ్రవాదాన్ని ఎదుర్కొంటామని చైనా ఈ మూడు రకాల తీవ్రవాదాన్ని చెప్తాం. భారత్ విచిత్రం ఏంటంటే ఈ బెలూచ్ అంశము, టిబెటన్ అంశం ఇండియా ఎప్పుడు అంగీకరించలే, కానీ ఈసారి ఇండియా దానికి అంగీకరించింది. వాళ్ళని కూడా తీవ్రవాదులు లెక్కలేసిందండి. ఇండియా ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఖండించాలని. ఇప్పుడు జాయింట్ స్టేట్మెంట్ పైన ఎలా ఉంటుందో మనం చూడాలి. జాయింట్ స్టేట్మెంట్లో కూడా తీవ్రవాదాన్ని ఖండించాలి, మరి పాకిస్తాన్ పేరు పెట్టి ఖండించే అవకాశం లేదు. షాంఘై కోఆపరేషన్లో పాకిస్తాన్ కూడా మెంబరు. సో అందువల్ల కామన్ గ్రౌండ్ ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి వివిధ అంశాలపైన అని. నాలుగవది,
రెండు దేశాలు మరి కామన్ గ్రౌండ్ ఎక్స్పాండ్ చేయాలంటే రైవల్స్ కాదు, పార్ట్నర్గా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానికి ఒక బేసిస్ ఏర్పాటు చేసుకున్నారు. అదేంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ ఇంట్రెస్ట్, మ్యూచువల్ సాలిడారిటీ. ఇది నాలుగవది. అంటే పరస్పర గౌరవము, పరస్పర సౌహార్దత, పరస్పర ప్రయోజనాల పరిరక్షణ. దీని ఆధారంగా డిఫరెన్సెస్, విభేదాలు వివాదాలుగా మారకూడదు. ఉదాహరణకు చైనా పాకిస్తాన్ నెక్సెస్ వచ్చింది, దాన్ని మనం రైజ్ చేసామనుకోండి. పాకిస్తాన్ దిగుమతి చేసుకునే ఆయుధాలలో 81% చైనా నుంచే దిగుమతి చేస్తుంది. ఇది ఇండియా రైజ్ చేస్తే ఏమవుతుంది? ఈ డిఫరెన్స్ కాస్త డిస్ప్యూట్గా మారుతుంది. అందుకే దీన్ని ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీని అడిగితే ఆయన దాటవేశాడు, దీనికి ఆన్సర్ చెప్పలే. అంటే మోడీ దీన్ని రైజ్ చేయడం అని దాని మీనింగ్ అది. ఎందుకంటే రైజ్ చేస్తే ఏమవుతుంది? డిఫరెన్స్ కాస్త డిస్ప్యూట్గా మారుతుంది. అలాగే చైనా రైజ్ చేసింది అనుకో, మీరు క్వాడ్లో ఎందుకున్నారు, ఇది మాకు వ్యతిరేకంగా కదా అన్నారనుకోండి, ఇండియా ఆటోమేటిక్గా దాన్ని అంగీకరించదు. అందువల్ల ఇలాంటి విభేదాల స్థాయిలోనే ఉంచాలి, వీలైతే పరిష్కరించుకోవాలి, కానీ అది వివాదాలుగా మారకూడదు. డిఫరెన్సెస్ షుడ్ నాట్ లీడ్ టు డిస్ప్యూట్స్. అలాగే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ కాస్త కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాన్ఫ్రంటేషన్కి దారితీయకూడదు. కొన్ని విషయాల్లో మనకు చైనాకు పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ అది ఘర్షణలకు దారితీయకూడదు. ఇది నాలుగవది. ఐదవది స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మకమైన అటానమీని పాటించాలి అనేది. వ్యూహాత్మక అటానమీ అన్నటప్పుడు అంటే రెండు దేశాలకు కూడా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని కలిగి ఉండాలి అని. అంటే చైనా ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటాయి, మన ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటాయి. సో చైనాకు రష్యా ఫ్రెండ్, ఇండియాకు రష్యా ఫ్రెండ్. అక్కడ స్టేట్ ఇద్దరికీ కూడా అభ్యంతరం లేదు. కానీ చైనాకు పాకిస్తాన్ ఫ్రెండ్, ఇండియాకు పాకిస్తాన్ ఫ్రెండ్ కాదు. సో అక్కడ మా ఫ్రెండ్ పాకిస్తాన్ గనక మీరు పాకిస్తాన్తో మంచిగా ఉండాలని చైనా అడిగితే లాభం లేదు. మా ఫ్రెండ్ కాదు కదా, మా శత్రువుతో మీకెలా సంబంధాలు ఉంటాయి అని మనం అడిగినా లాభం లేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్కు దారితీస్తుంది. అందువల్ల స్ట్రాటజిక్ అటానమీ, ఎవరి ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ వారికి ఉంటుంది, మన ఒపీనియన్ మనకుంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరికి కలిసే కలుస్తాం, కలవని చోట విడిగా వ్యవహరిస్తాం. ఈ మెచ్యూరిటీ రెండు దేశాలు పాటించాలి. సో మీకు రష్యా విషయంలో కలిసి ఉన్నాం, పాకిస్తాన్ విషయంలో కలిసి ఉండము. సో అందువల్ల ఇలా ఉక్రెయిన్ వార్ విషయంలో ఒకే వైఖరి ఉంది, మిగతా విషయంలో ఒకే వైఖరి ఉండకపోవచ్చు. ఉన్నదాంతో అగ్రిమెంట్ అయిన చోట పనిచేస్తాం అనేటువంటిది మీకు ఐదవది. ఆరోది ఏంటి అంటే రెండు దేశాలు ఈ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ అనుసరించినప్పుడు సహజంగా ఇది ట్రంప్ దెబ్బతో భారత్ చైనా వైపు వచ్చిందని అనుకుంటారు కనుక ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎంఫసైజ్ చేసిందంటే ఇండియా చైనా రిలేషన్ షుడ్ నాట్ బి సీన్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ లెన్స్, అంటే మూడవ దేశం నుంచి చూడకూడదు అని. ఇది ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇదేదో అమెరికాకు వ్యతిరేకంగా మనం చైనాతో జట్టు కట్టినట్టు, అమెరికాకు వ్యతిరేకంగా ఏదో తొందరపడుతున్నట్లు, ట్రంప్ దాడి చేస్తున్నాడు గనక పరుగులు తీస్తున్నట్లు కనబడకూడదు అన్నది భారతదేశ ఆలోచన. అందువల్ల ఆరవది మనం చెప్పింది, సో దీన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పింది దీన్ని థర్డ్ పార్టీ లెన్స్లో చూడకూడదు అని. ఇక ఏడవది పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ పెంచుకోవాలి అని. అంటే ప్రజల మధ్య సంబంధాలు పెరిగినప్పుడు ఏమవుతుందంటే పీపుల్స్ డిప్లొమసీ అంటారు. ప్రజల మధ్య సంబంధాలు పెరిగినప్పుడు ఆ రిలేషన్స్ వేరే రకంగా ఉంటాయి. మీకు ఇప్పుడు ఇండియాకు రష్యాకు సోవియట్ కాలం నుంచి మెరుగైన సంబంధాలు ఎందుకు ఉంటున్నాయి అంటే బికాజ్ ద పీపుల్స్ డిప్లొమసీ. ఇండియన్స్ లైక్ రష్యన్స్, రష్యన్స్ లైక్ ఇండియన్స్. సో ఇది 70-80 ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక ప్రజల మధ్య సంబంధాలు. ఇప్పటికీ ఇండియాకు అమెరికాకు మధ్య ఇన్ని విభేదాలున్నా ఆ రిలేషన్షిప్ బ్రేక్ కాదు. ఎందుకు బ్రేక్ కాదు? మనకు వాళ్ళకు 40-50 ఏళ్ళు తీసుకుంటే అనేక అంశాల్లో అమెరికా ఇండియా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసింది. అయినా ఆ రిలేషన్స్ ఎందుకు బ్రేక్ కాదంటే ఇవాళ 40-50 లక్షల మంది అమెరికాలో భారతీయ సంతతి చెందిన వాళ్ళు ఉన్నారు. అమెరికా జనాభాలో 1.6%. అమెరికాకు వస్తున్న పన్నుల ఆదాయంలో 6% కంట్రిబ్యూట్ చేస్తున్నారు. కార్పొరేట్ అమెరికాకు నాయకత్వం వేస్తున్నారు. అమెరికన్ పార్లమెంట్లో 6 ఉన్నారు. సో ఈ రిలేషన్షిప్ అనేది మనకు నిలబెడుతుంది. అందువల్ల
చైనాతో కూడా పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ని పెంచుకోవాలి అని. సో పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ ఎట్లా పెంచుకోవాలి? డైరెక్ట్ ఫ్లైట్స్ పెరగాలి, అలాగే వీసా నిబంధనలు సరళతరం చేయాలి. ఇవన్నీ ఆల్రెడీ మొదలయ్యాయి. కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు ఆల్రెడీ చైనా అనుమతించింది. అందువల్ల ఈ పీపుల్స్ టు పీపుల్ రిలేషన్, పీపుల్ డిప్లొమసీ అనేది మీకు ఇందులో 7వది. ఇక 8వది బార్డర్. సహజంగానే బార్డర్ ఇష్యూ అనేది మనకు ప్రధానమైన సమస్య వస్తుంది ఎక్కడైనా. దీని మీద ఎలా వ్యవహరించాలి? ఎందుకంటే ఈ బార్డర్ ఇష్యూ వల్లనే ఇండియా చైనా వారు చూసాం ఎర్లీ 60s. ఈ బార్డర్ ఇష్యూ వల్లనే 2020లో గాల్వాన్ లోయలో ఘర్షణ చూసాం. అన్నిటికీ కూడా బార్డర్ ఇష్యూ మూలం. ఈ బార్డర్ ఇష్యూ 2 దేశాల సంబంధాలని డిఫైన్ చేయకూడదు, డిరేల్ చేయకూడదు. ఇది 2 దేశాల మోడీ జింపింగ్లు అంగీకారానికి వచ్చింది. సరిహద్దు వివాదం ఉన్నమాట నిజం. సరిహద్దు వివాదము ఓవరాల్ రిలేషన్స్ దెబ్బతీయకూడదు. అంటే సరిహద్దు వివాదం ఉంది కదా అని రోజు కొట్లాడుకోవడం కాదు. ఇప్పుడు మనకు పక్క ప్లాట్ ఇంటి వాడికి ఘర్షణ ఉంటుంది. ప్లాట్ మనం లోపలికి వచ్చాను వాడంటాడు, వాడే లోపలికి వచ్చాను మనం అంటాం. ఈ ఇద్దరి మధ్య కోర్టు కేసు నడుస్తుంది, పోలీస్ స్టేషన్ పోతాం, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఏం చేయాలి? ఇద్దరు రిలేషన్ పెంచుకోవాలి. ఇది తేల్దామయ్యా, కోర్టుకు వెళ్ళాం ఇద్దరం, కోర్టు చూసుకుంటుంది, కోర్టులో తేలుతుంది. అప్పటిదాకా మనం మంచి సంబంధాలు పెట్టుకుందాం. ఎందుకు రోజు ఘర్షణ? పక్క ఇంటి పక్క ఉంటాం. సో చైనా మనకు పక్క పొరుగు దేశం అని చెప్పి ఇద్దరు నిర్ణయానికి వస్తారు. కోర్టులో ఎప్పుడు తేలితే అప్పుడు కోర్టు నిర్ణయం ప్రకారం మనం ఉందామని. ఈలోగా ఒకరింట్లో ఏదైనా బిర్యానీ చేస్తే పక్కింటి వాడికి ఇస్తారు, పక్కింటి వాళ్ళు స్వీట్ చేస్తే మనకి ఇస్తారు. ఇద్దరు కలిసి పిక్నిక్ వెళ్తారు, ఇద్దరు కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. ఆ తర్వాత ఒక ఇంటి అమ్మాయి ఇంకో ఇంటి అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, పెళ్లి కుదిరింది అనుకోండి, ఇక కోర్టులో కేసు ఉంటుందా? కోర్టులో కేసు ఎక్కడ ఉంటుంది? ఎగిరైపోయాయి ఇక. సో అలా ఒక డిస్ప్యూట్ను ఎలా దాన్ని ఇర్రెలవెంట్ చేయాలి. అందువల్ల ఇక్కడ ఏమనుకున్నారంటే బార్డర్ డిస్ప్యూట్ షుడ్ నాట్ డిఫైన్ ఆర్ డిరేల్ ఇండియా చైనా రిలేషన్షిప్. అంటే ఓవరాల్గా ట్రేడ్ రిలేషన్స్, ప్రజల మధ్య సంబంధాలు, రాజకీయ సంబంధాలకు ఇది అడ్డంకి కాకూడదు. ఇది బార్డర్ ఇష్యూలో ప్రిన్సిపల్. అలా అని చెప్పి మరి 9వది ప్రిన్సిపల్ బాగానే ఉంటుంది. అది అమలు కావాలంటే ఏమవుతుంది? పరస్పరం ఎదురయ్యామనుకోండి, మన బార్డర్ దగ్గర మనం ప్లాటు, పక్కోడి ప్లాట్ దగ్గర వాడు, ఇద్దరు నిలబడ్డారనుకోండి, ఆయుధాలు కర్రలు పట్టుకొని ఏదో ఒక సమయంలో కొట్టుకోక తప్పదు. అందుకే ఇద్దరం దూరం జరిగామనుకోండి, ఇంకో ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర డిస్ప్యూట్ ఉంది కనుక నీవు రాకు నేను రాకు కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి, నువ్వు బట్టలు ఆరేయకు నేను బట్టలు ఆరేయ, నువ్వు మొక్కలు పెట్టకు నేను మొక్కలు పెట్టా అన్నప్పుడు ఇక ఘర్షణ ఎక్కడ ఉంటుంది? లేదా వాడొచ్చి మొక్కలు పెడతాడు బార్డర్ మీద, మనం వచ్చి మొక్కలు పెడతాం, నా లోపలికి నువ్వు పెట్టినా అంటే నీ లోపలికి నేను పెట్టాను కొట్టుకుంటాం. ఇదే లేదనుకో కొట్లనే ఉండదు కదా. అందువల్ల డిసెంగేజ్మెంట్ ఆన్ ద బార్డర్లో దూరంగా జరిగిపోవాలి. ఇప్పుడు ఎక్కడ వరకు అయితే డిస్ప్యూట్ లేదో ఆ డిస్ప్యూట్ లేని చోటుకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫింగర్ 8 దాటితే మనదే అని మనం అంటాం చైనా వైపు నుంచి. అందువల్ల చైనా వాడు ఫింగర్ 8 లోపలే ఉంటాడు చైనా సైన్యం. ఫింగర్ 4 దాటితే మన వాడిదని చైనా అంటాడు. సో మన అక్కడ అందువల్ల ఇండియా ఫింగర్ 4 లోపలే ఉంటుంది. అంటే మ్యూచువల్లీ అగ్రీడ్ బార్డర్లోనే 2 దేశాలు ఉండిపోతాయి. డిస్ప్యూటెడ్ ప్రాంతంలోకి 2 దేశాల సైన్యాలు రావు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు పెట్రోలింగ్ మనం పెట్రోలింగ్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట ఘర్షణ వస్తుంది. అదే జరిగింది గాల్వాన్ లోయలో. అది జరగకుండా ఉండాలి అనేది 9వది. డిసెంగేజ్మెంట్ ద్వారా బార్డర్ పైన సరిహద్దు శాంతిని మనం మెయింటైన్ చేశాం. ఇటీవల కాలంలో దాన్ని కొనసాగించాలి అని ప్రైమ్ మినిస్టర్ మోడీ, ప్రెసిడెంట్ జింపింగ్ అంగీకరించారు. 10వది ఏంటి? అలా అని చెప్పి బార్డర్ డిస్ప్యూట్ వదిలేద్దామా? వదిలేయం. దాన్ని కంటిన్యూస్గా పర్సూ చేయాల్సింది. ఇవాళ కాకపోతే రేపైనా భారత చైనాల మధ్య శాశ్వత మైత్రి జరగాలి అంటే బార్డర్ డిస్ప్యూట్ పోవాల్సిందే. ఎవరు ఏ దేశం కూడా తన బార్డర్ వదులుకోదు. ఇలా పోతుందా? మరి పైన ఉదాహరణలు చాలా ఉన్నాయి, ప్రపంచ చరిత్రలో ఉన్నాయి, మన చరిత్రలో ఉన్నాయి. ఒకప్పుడు సిక్కిం మాదే అని చైనా వాడు అనేవాడు, ఇప్పుడు అంటలేడు కదా. ఒకప్పుడు మాదే అనేవాడు, ఇప్పుడు చైనా కంట్రీస్ లిస్ట్లో చైనా వాడు ప్రపంచంలో ఉన్న దేశాల జాబితాలో చైనా సిక్కిం పేరు కూడా ఇచ్చేది. ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు దే ఆర్ నాట్ రెఫరింగ్ టు సిక్కిం. అంటే సిక్కిం ఇండియాలో భాగం అన్నదాన్ని ఆటోమేటిక్గా అంగీకరించారు. రేపు అరుణాచల్ ప్రదేశ్ కూడా అంగీకరిస్తారు. సో అందువల్ల ఇండియా చైనా సరిహద్దు వివాదం పైన ఒక డ్యూరబుల్ సొల్యూషన్, దీర్ఘకాలిక పరిష్కారం కొరకు న్యాయమైన, హేతుబద్ధమైన, పరస్పర అంగీకృతమైన, మ్యూచువల్లీ అగ్రీడ్, జస్ట్ అండ్ రీజనబుల్ సెటిల్మెంట్ ద బార్డర్ క్వశ్చన్ పైన సుదీర్ఘమైన చర్చల ప్రక్రియ కొనసాగాలి. ఇది నడుస్తున్నది ఆల్రెడీ.
దీన్ని మరింతగా కొనసాగాలి. ఇది 10వది. ఇది వాజ్పేయి టైంలో ఉన్న కాలంలో కూడా ఇదే చెప్పారు. రాజీవ్ గాంధీ చైనా వెళ్ళినప్పుడు కూడా ఇదే చెప్పారు. ఇక 11వది ట్రేడ్ పైన ప్రపంచ వాణిజ్యం ఇవాళ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ట్రంప్ టారిఫ్ల పైన 198 కంట్రీస్ BBC సర్వే చేస్తే ట్రంప్ 98 కంట్రీస్ పైన 10% ట్యాక్స్ వేశాడు. 98 కంట్రీస్, 67 కంట్రీస్ పైన 15% ట్యాక్స్ వేశాడు. 18 to 20% 10 కంట్రీస్ మీద వేశాడు. అబౌట్ 20% 17 కంట్రీస్ మీద వేశాడు. ఇక మిగిలింది ఏమీ లేదు అసలు. ఆఖరికి ప్రజలే లేని భూభాగాల పైన కూడా పన్ను వేశాడు. అసలు వాణిజ్యమే జరపని దేశాలతో పైన కూడా పన్నులు వేశాడు. ఇక మిగిలింది ఏంటంటే ఆల్రెడీ ఇదివరకే అడ్డగోలుగా పన్నులు వడ్డించిన రష్యా పైన కొత్తగా వడ్డించడానికి ఏమీ లేదు కనుక. సో అందువల్ల ప్రపంచ వాణిజ్యమే ఇవాళ ట్రంప్ దెబ్బకు తలకిందులవుతుంది. అందువల్ల ఇండియా చైనా గనక ట్రేడ్లో కలిస్తే ఇది గ్లోబల్ స్టెబిలిటీకి, ప్రపంచ వాణిజ్య సుస్థిరతకు, ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరపరచడానికి దోహదం చేస్తుంది అని సూత్రప్రాయంగా జిన్పింగ్ మోడీలు అంగీకరించారు. ఇక 12వది, మరి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అందువల్ల బాగానే ఉంది, థియరీ బాగానే ఉంది. ప్రాక్టికల్గా వచ్చే వరకు 2 దేశాల మధ్య ఉన్న సమస్య ఏంటి? మనకు డెఫిసిట్ ఎక్కువ ఉంది. ఉదాహరణకు ఇండియా తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఎక్కువ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందువల్ల ఈ ట్రేడ్ డెఫిసిట్ను తగ్గించుకోవాలి అని మనం ప్రతిపాదించాం. సో ఏదో రూపంలో మన నుంచి కూడా చైనా కొంటే అది తగ్గుతుంది. ఎందుకంటే మనం చైనా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం, మనం తక్కువ ఎగుమతి చేస్తున్నాం. అందువల్ల ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకోవాలని అంగీకరించారు. దాంతోపాటు కొన్ని రకాల వస్తువులపైన మనం ఎక్కువగా ఆధారపడతాం. ఇప్పుడు ఉదాహరణకు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వేయింగ్ మిషన్స్ ఉన్నాయి. సో ఈవెన్ రైల్వే యాక్సిల్స్ అండ్ వీల్స్ ఉన్నాయి. మనం రైలు ఇంజన్లకు వాడే యాక్సిల్స్, వీల్స్ ఉంటాయి చూడండి. ఇది మనీ కంట్రోల్ ఎనాలిసిస్ ప్రకారము 95% చైనా నుంచి వస్తాయి. అందులో 80% డైరెక్ట్గా చైనా నుంచి వస్తాయి. ఇంకో 15% చైనీస్ ఇంటర్మీడియరీస్ వస్తాయి. అంటే చైనా నుంచి ఇంకోటి కొని మనకు సప్లై చేస్తాడు. అంటే 95% ఆఫ్ రైల్వే వీల్స్ అండ్ యాక్సిల్స్కు మనం చైనా పైన ఆధారపడుతున్నాం. మరి అది కనుక రాకపోతే మనకు డెఫినెట్గా ఇబ్బందులు వస్తాయి. ఆల్టర్నేట్గా సప్లయర్స్ వెంటనే దొరకరు. దేశీయంగా తయారు చేయాలంటే సాధ్యం కాదు. అలాగే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు. అంటే ఫార్మాసిటీ ఔషధాల్లో వాడే ముడి పదార్థాలు, ఇంటర్మీడియరీస్, వీటిని 80% మన చైనా నుంచి, కొన్నిటి విషయంలో అయితే మోర్ దెన్ 80% కూడా. అందుకే మీకు కోవిడ్ టైంలో అజిత్రోమైసిన్, పారాసిటమాల్ లాంటివి కూడా మీకు ధరలు పెరిగిపోయాయి. అంటే మన దేశం ఫార్మాలో పెద్ద ఎక్స్పోర్టర్. అమెరికాకు కూడా మన 30% ఎక్స్పోర్ట్స్ పోతాయి. ఇండియా ఇస్ ద బల్క్ డ్రగ్ క్యాపిటల్ అంటారు. కానీ ఈ బల్క్ డ్రగ్స్కు తయారు కావాల్సిన రా మెటీరియల్ మనం చైనా పైన ఆధారపడుతున్నాం. ఒకప్పుడు ఇండియాలోనే ఏపీఎల్ తయారయ్యాయి, కానీ చైనా వాడు చీప్కి ఇచ్చే వరకు ఇండస్ట్రీ మొత్తం చైనా మీద పడేది. సో అందువల్ల అలాగే ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్ అంటారు, డైఅమోనియం ఫాస్ఫేట్, ఇట్లాంటి ఫెర్టిలైజర్స్. వీటిలో కూడా మనము మనీ కంట్రోల్ అంచనా ప్రకారం అత్యధికంగా మనం చైనా పైన ఆధారపడుతున్నాం. సో ఆల్రెడీ ఇప్పుడు యూరియా కొరత ఎదుర్కొంటున్నాం. లాస్ట్ రబీలో డిఏపి ఎరువుల కొరత ఎదుర్కొన్నాం. మళ్ళీ నెక్స్ట్ రబీలో కూడా డిఏపి ఎరువుల కొరత వస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. సో అందువల్ల చైనా నుంచి మనం ఫెర్టిలైజర్ దిగుమతి చేసుకోవాలి. దాన్ని ఇవ్వడానికి చైనా అంగీకరించింది. అలాగే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ అంటారు. ఈ లీథియం, ఇప్పుడు బ్యాటరీలో వాడే లీథియం, అలాగే పెలేడియం, ఇలాంటివన్నీ రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. సో ఇలాంటి అనేక రకాల రేర్ ఎర్త్ మెటల్స్, మ్యాగ్నెట్స్ ఆటో ఇండస్ట్రీ నుంచి మొదలుకొని ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ నుంచి మొదలుకొని అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ వరకు ఇవి కీలకం. చైనా ఇస్ ద బిగ్గెస్ట్ సప్లయర్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. ఈవెన్ అమెరికా కూడా చైనా వాడు సప్లై చేయాలి. సో అందువల్ల ఆ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ లేకపోతే మన ఆటో ఇండస్ట్రీ నుంచి మొదలుకొని మన అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ వరకు దెబ్బతింటాం. అంటే అమెరికాకు మనం ఎగుమతి చేసే ఫార్మా, ఎలక్ట్రానిక్స్లో కూడా చైనీస్ ఇన్పుట్స్ ఉన్నాయి. మన అమెరికా ఇంత గొడవలో కూడా ట్రంప్ వాటిపైన ఆంక్షలు పెట్టలే, అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ పైన ఆంక్షలు పెట్టలే, ఔషధాల ఫార్మా పైన ఆంక్షలు పెట్టలే. కానీ అవి మనము తయారు చేసి ఎగుమతి చేయాలంటే చైనా వాడి నుంచి మనకి ఇన్పుట్స్ రావాలి. అవి ఇవ్వడానికి చైనా అంగీకరించింది. సో ఇలా చైనా నుంచి ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, FDI, అలాగే చైనీస్ FDIని మన దాంట్లో అనుమతించడానికి మనం అగ్రీ అయ్యాం. ఏదవరకు మనము గాల్వాన్ వాయా తర్వాత చైనీస్ యాపిల్, టిక్టాక్ బాయ్కాట్ చేసాం. చైనా FDIల పైన మన ఆంక్షలు పెట్టాం. ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేయడానికి ఇండియా అంగీకరించింది.
అందుకే ఇప్పుడు చైనీస్ కంపెనీస్ టాప్ మేనేజ్మెంట్లో 5 ఏళ్ల నుంచి ఇండియాకి రావడం లేదు. వాళ్ళు చైనా నుంచే ఇప్పుడు వివో, ఓప్పో ఇలాంటి చైనీస్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చైనా నుంచే వాళ్ళు మేనేజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వీసాలు ఇవ్వడం లేదు ఇండియా. ఇప్పుడు నాన్ టెక్నికల్ వీసా సిఇఓలకు, జనరల్ మేనేజర్లకు, హెచ్ఆర్ హెడ్లకు ఇండియాలో వారిని ఇండియాకు వీసాలు ఇవ్వడానికి భారతదేశం అంగీకరించింది. సో ఇలా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడు జింపింగ్ మోడీల మీటింగ్లో కుదిరిన 12 రకాల అంశాలు ఇవి. మనం అప్పుడు పంచశీల అన్నాము, ఇది ఒక రకంగా ద్వాదశశీల అనాలి. సో ఈ 12 రకాల అంశాలపైన 2 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇంకా కొన్ని ఉంటాయి, డిఫరెన్సెస్ ఎలాగ ఉంటాయి. ఆ డిఫరెంట్ బార్డర్ నుంచి మొదలుకొని పాకిస్తాన్ ఎక్సెస్ వరకు వాటిని వీ హ్యావ్ టు ప్రొసీడ్ ప్రాసెస్లో మనం సమీక్షించుకోవాల్సిందే. ప్రొఫెసర్ గారు, నిన్న మొన్నటి వరకు భారత్ చైనాను శత్రు దేశంగా చూసింది. అమెరికాతో కలిసి చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ కూటమిలో కూడా చేరింది. మరి ఇప్పుడు చైనాతో మైత్రి వల్ల గ్లోబల్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది సార్? అండ్ చైనాతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది భారతీయులు ఏ రకంగా చూస్తారు సార్? ఇప్పుడు చైనా ఇండియా రిలేషన్స్ అనేది ఇప్పుడు చైనాలో జింపింగ్తో చర్చల్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రత్యేకంగా దాన్ని క్లారిఫై చేశాడు. దిస్ షుడ్ నాట్ బి సీన్ ఫ్రమ్ ఏ థర్డ్ పార్టీ లెన్స్ అని. కానీ అది థర్డ్ పార్టీ లెన్స్తో చూడకుండా ఎందుకుంటుంది ప్రపంచం? నిన్న మొన్నటి దాకా మనం ఎక్కడి దాకా వెళ్ళాము? ఇప్పుడు మీరే చెప్పినట్లు అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి క్వాడ్ అందరికీ తెలిసింది. చైనా అనేక సార్లు అభ్యంతరాలు కూడా చెప్పింది, మాకు వ్యతిరేకంగా మీరు ఈ ప్రాంతంలో కూటమి కడుతున్నారు అని. ఎందుకంటే అమెరికా చైనా రైవల్రీ వేరు, ఇండియా చైనా రైవల్రీ వేరు. మనకు అర్థం కావాల్సింది, అమెరికా చైనా రైవల్రీమో ప్రపంచ ఆధిపత్యానికే పోటీ. ప్రపంచంలో చైనాను దెబ్బతీయాలని అమెరికా చూస్తుంది, అమెరికా నుంచి కాపాడుకోవాలని చైనా చూస్తుంది, చైనా ఎదగకుండా అమెరికా చూస్తుంది, అమెరికాను దాటివేయాలని చైనా చూస్తుంది. ఆ 2 దేశాలకున్న రైవల్రీ అది. ఇండియాకు చైనాకు మనము ప్రపంచంలో రైవల్స్ కాము. ఈ ప్రాంతంలో మనకు ఘర్షణ ఉండొచ్చు, బార్డర్ డిస్ప్యూట్ ఉండొచ్చు, చైనా పాకిస్తాన్ నెక్సస్ మన సమస్యగా ఉండొచ్చు. కానీ ఇండియా అండ్ చైనా ఆర్ నాట్ రైవల్స్ ఇన్ ద వరల్డ్. చైనా అండ్ అమెరికా రైవల్స్ ఇన్ ద వరల్డ్. ఇండియా అండ్ చైనా రైవల్స్ ఇన్ దిస్ రీజన్ ఓన్లీ. ఈ ప్రాంతంలోనే మన శత్రువులు. అందుకే మీరు గమనించండి, ఉక్రెయిన్ వార్ పైన యునైటెడ్ నేషన్స్లో ఓటింగ్ చూడండి, ఇండియా చైనా ఒకే రకంగా ఓటేసింది. మరి ఎలా వేసింది? మన రైవల్స్ అయితే కంప్లీట్గా ఇండియా చైనా అన్ని సందర్భాల్లోనూ ఉక్రెయిన్ వార్ విషయంలో ఒకే స్టాండ్ తీసుకున్నాం. అలాగే WTOలో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇండియా చైనా ఒకే స్టాండ్ తీసుకున్నది. అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన మనకు అనేక విషయాల్లో చైనాకి ఇండియాకు ఒకే ఒపీనియన్ ఉంది. మల్టీపోలారిటీ రావాలి అంటే ఏకధ్రువ ప్రపంచం ఉండకూడదు, బహుళధ్రువ ప్రపంచం ఉండాలి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ను మనం పునర్వ్యవస్థీకరించాలంటున్నాం. అక్కడ కూడా మనకేం డిస్ప్యూట్ లేదు. చైనా వాడికి డిస్ప్యూట్ ఏంటంటే ఇండియాను ప్రపోజ్ చేస్తానికి వాడు అభ్యంతరం తప్ప, ఈ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్ డెమోక్రటైజ్ కావాలి, మల్టీపోలారిటీ ఉండాలన్నట్లు భిన్నాభిప్రాయం లేదు. సో ఇలా వీఆర్ ఇండియా చైనా ఆర్ నాట్ రైవల్స్ ఇన్ ద వరల్డ్, వీఆర్ రైవల్స్ ఇన్ ద రీజన్. అందుకే ఇప్పుడు పార్ట్నర్స్గా ఉండాలి, రైవల్స్గా ఉండకూడదు అని మోడీ జింపింగ్లు అంగీకారానికి వచ్చారు. కానీ రియాలిటీ ఏంటి? మనం వెళ్ళి క్వాడ్లో కూర్చున్నాం, చైనా వాడికి అభ్యంతరం, అమెరికా నాయకత్వంలో మాకు వ్యతిరేకంగా మీరు కూటమి కడుతున్నారని. ఇక అక్కడితో అయినా బాగుండేది. జపాన్కి వెళ్ళి మన ప్రైమ్ మినిస్టరు జపాన్ చైనా సంబంధాల్లో ఉండే విభేదాలను ప్రస్తావించారు. ఎందుకు? జపాన్ సంతృప్తిపరచడానికి, ముఖ్యంగా అమెరికాను ఆనందపరచడానికి అక్కడి దాకా వెళ్ళారు. సో మనకు థర్డ్ పార్టీ లెన్స్ నుంచి చూడకూడదని ఇప్పుడు మోడీ అంటున్నాడు. మనం ఎందుకు చూసాం? మనం అంతకుముందు ఇప్పుడు జపాన్కు మనం వెళ్ళాం, ఇండియా జపాన్ రిలేషన్సే మాట్లాడుకోవాలి. విచిత్రం చూడండి, అంతకుముందు జపాన్ వెళ్ళినప్పుడేమో చైనాకు వ్యతిరేకంగా జపాన్లో మోడీ కామెంట్ చేశారు. ఏమని కామెంట్ చేశారు? ఈ సౌత్ చైనా సీలో చైనాకు జపాన్కు, చైనాకు ఫిలిప్పీన్స్కు, తైవాన్కు, చైనాకు, అలాగే చైనాకు వియత్నాంకు విభేదాలు ఉన్నాయి. సహజం, మనకెట్లయితే పాకిస్తాన్తో విభేదాలు ఉంటాయో సో వాళ్ళకు కూడా విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇండస్ వ్యాలీ, సింధు నది విషయంలో మనకు పాకిస్తాన్ విభేదాలు లేవా? గంగా నది జలాల విషయంలో మనకు బంగ్లాదేశ్ విభేదాలు లేవా? కచ్ తీవు విషయంలో, ఇండియన్ ఓషన్లో ఉన్న ఐలాండ్ విషయంలో ఇండియాకు శ్రీలంకకు విభేదాలు లేవా? సరిహద్దుల మధ్య ఉన్న దేశాల మధ్య విభేదాలు అనివార్యంగా ఉంటాయి. కాలాపాని ప్రాంతంలో ఇండియాకు నేపాల్కు విభేదాలు లేవా? సో ప్రతి దేశం నుంచి కొన్ని విభేదాలు ఉంటాయి.
అది ఆయా దేశాలే పరిష్కరించుకోవాలి, మనం ఎంటరే కాకూడదు అందులో. కానీ మన ప్రైమ్ మినిస్టర్ జపాన్కి వెళ్ళి అత్యుత్సాహంతో మోడీ అమెరికాను మెప్పించడానికి, జపాన్ను ఆనందింపజేయడానికి పరోక్షంగా సౌత్ చైనా సీ గురించి ప్రస్తావించి మాట్లాడాడు. ఈ చైనాకు మండకుంటుంటుందా? అలాంటి చైనా, అలాంటి మోడీ అంటే గతంలో జపాన్ వెళ్ళి చైనాకు వ్యతిరేకంగా మాట్లాడిన, పరోక్షంగా మాట్లాడిన మోడీ ఇప్పుడు జపాన్ నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, చైనాకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని మరి ఏమనుకుంటారు? ప్రపంచం అంత పిచ్చోదా? ప్రపంచం చూస్తూ ఉండదా? నువ్వు మొదటి నుంచి అదే మెయింటైన్ చేయి. ఎస్, ఆ రెండు దేశాల సమస్యలు వాళ్ళు చూసుకుంటారు. చైనా జపాన్ విభేదాలు చైనా జపాన్ చూసుకుంటారు, మనకే సంబంధం. థర్డ్ పార్టీలు ఎందుకు చూడకూడదని మన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇండియా జపాన్ల రిలేషన్స్ను చైనా దృష్టితో మనం ఎందుకు చూడాలి? అమెరికాకు ఇండియాకు ఉండే రిలేషన్స్ మనం చైనా దృష్టితో చూడకూడదు. అలాగే ఇండియా కూడా అమెరికా చైనా రైవలరీలో దూరకూడదు. మనమేమో అంతకుముందు అమెరికా చైనా రైవలరీలో దూరి క్వాడ్లో భాగమయ్యాం. జపాన్ చైనా రైవలరీలో దూరి చైనాకు వ్యతిరేక కామెంట్ చేసిన మోడీ ఇప్పుడు ఏమంటున్నాడు? జపాన్ గడ్డపై నుంచి జపనీస్ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చైనా భారత సంబంధాలు ప్రపంచ శాంతి సుస్థిరతలకు దోహదం చేస్తుంది, ప్రపంచంలో స్టెబిలిటీ తెస్తుంది, పీస్ తెస్తుంది అని మాట్లాడితే ప్రపంచం అంతా అమాయకంగా ఉంటుందా? సో యూ మెయింటైన్ వన్ డైమెన్షన్. ఇవాళ ఇప్పుడు ఏమన్నాడు మోడీ? ఇండియా చైనా రిలేషన్ షుడ్ నాట్ బి సీన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ లెన్స్ అన్నారు. ఇది స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తారనుకోండి, మన ఇండియన్ మెచ్యూరిటీని ప్రపంచం గౌరవిస్తుంది. కానీ ఒకప్పుడేమో నీవు చైనాకు వ్యతిరేకంగా అమెరికా వైపు వెళ్ళి ఇప్పుడేమో మళ్ళీ థర్డ్ పార్టీ లెన్స్లో చూడకూడదు అంటే అంత అమాయకం ఆ ప్రపంచం కళ్ళు మూసుకొని కూర్చుంటుందా? తెలియదా ట్రంప్ ఉతికి ఆరేస్తున్నాడు అని? ఇప్పుడు ట్రంప్ ఉతికి ఆరేస్తుంటే ఇండియా చైనా వైపు వెళ్తోంది అనేది ప్రపంచం అనుకోకుండా ఉంటుందా? అఫ్కోర్స్ ఒక సిగ్నల్ ఇవ్వచ్చు, డెఫినెట్గా ట్రంప్కి ఒక సిగ్నల్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మిస్టర్ ట్రంప్, నువ్వు ఒక్కనే వెళ్ళవు ప్రపంచంలో, మాకు అమెరికా దూరం పెడితే మా ఆప్షన్స్ మాకు ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది, అనుమానం లేదు. కానీ అదే సమయంలో ఇది మన బలహీనత, పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎప్పుడు కూడా మీకు సింపుల్ రవిశంకర్, మీకు సింపుల్ సాధారణ ఉదాహరణ ఇస్తాను. ఒక కూతురు పెళ్ళైనాక అత్తగారింటికి వెళ్తుంది. రెండు రకాల సందర్భాల్లో పుట్టింటికి వస్తుంది. మొదటి సందర్భం ఏంటి? అక్కడ పుట్టింట్లో చాలా వైభవంగా ఉంటూ అమ్మ తల్లిగారిని చూడటానికి వస్తుంది. వచ్చినప్పుడు ఇంటి కోడలు ఆడబిడ్డను చాలా గౌరవిస్తుంది, ఎందుకంటే పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి వచ్చింది. పక్కింటి వాళ్ళు గౌరవిస్తారు. ఏం తల్లి ఎప్పుడు వచ్చావు బిడ్డ, బాగుందట కదా, అత్తగారింట్లో అంత బ్రహ్మాండంగా ఉంటారు కదా, మీ అమ్మ చెప్తోంది, మీ వదిన చెప్తోంది అంటారు. ఇది ఫస్ట్ సందర్భం. రెండవ సందర్భం పొజిషన్ వీక్నెస్ నుంచి వస్తుంది. మోడు కొడితే అత్తింటి వాళ్ళు హింసిస్తే వస్తారు. అప్పుడు ఇంట్లో ఉన్న వదిన ఆడబిడ్డని ఎలా చూస్తుంది? కొన్ని ఇళ్లలో మంచిగా చూడొచ్చు, కానీ కొన్ని ఇళ్లలో బలహీనతగా ఆ తాళ్ళే ఏం మాట్లాడుతావు, పొద్దున్న ఎగురుతున్నావు, నీ అత్తగారింటి ఎట్లున్నదో నాకు తెలియదా అంటది. పక్కింటోడు ఏమంటారు? అయ్యో తల్లి, ఆడ తిట్టిండడు కదా, కొట్టిండాడు కదా మీ ఆయన, కొడుతొచ్చినవాట కదా అని చూడరా. ఇది పొజిషన్ వీక్నెస్. రెండు కూడా పుట్టింటికి రావడమే. అంటే మోడీ చైనాకు పోవడం పుట్టిల్లని నేను అనడం లేదు. చైనా ఒకే అంశాన్ని రెండు సందర్భాల్లో భిన్న రకాలుగా చూస్తానన్న దానికి ఉదాహరణ ఇచ్చారు. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీకి దగ్గరగా జింపింగ్ దగ్గరగా రావడం, ఇండియా చైనాకు రావడం వ్యూహాత్మకంగా అమెరికాను చెక్ పెట్టేందుకు ఉపయోగం. కానీ ప్రపంచమైనా దీన్ని నమ్మాలంటే, ఆఖరికి చైనా కూడా నమ్మాలంటే మనం ఇది స్థిరంగా ఇప్పుడు ఇవాళ మోడీ ఏ ప్రిన్సిపల్స్ అయితే చెప్పాడో, ఎలాంటి పత్రికలు వచ్చాయి కదా, ఈ ప్రిన్సిపల్స్కి ఇండియా అన్ని వేళలా కట్టుబడి ఉంటే అసలు మనకి ఈ సమస్య రాదు. కానీ ట్రంప్ కొడుతున్నప్పుడు మనం పోతున్నాం. సో దానివల్ల మీనింగ్ డెఫినెట్గా గ్లోబల్ పర్సెప్షన్ ఉంటుంది. అన్నిటికన్నా ముంచి ఇండియాలో ఎలాంటి పర్సెప్షన్ ఉంటుంది, ఇదొక ఇంట్రెస్టింగ్. ప్రపంచం ఏమన్నా అనుకోనియండి, రెండు రకాలుగా అనుకోవచ్చు. అమెరికా వాడు కొడితే చైనా దగ్గరికి వెళ్తున్నాడు ఇండియా అని. రెండో రకంగా అనుకోవచ్చు, ట్రంప్కు ఏం బుద్ధి చెప్పాడు రాబాయ్, ఇట్లుండాలి ఇండియా చూడు, అమెరికాకి ఏదో కౌంటర్గా ఎత్తుగడేసాడని. కనీసం అక్కడ రెండు. ఇక్కడ ఏమనుకుంటారు? ఇక్కడ బీజేపీ పరివారము మొదటి నుంచి క్రియేట్ చేసేది ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మోడీకి అంటే, ప్రభుత్వము తీసుకోవాల్సిన నిర్ణయాలకు కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని ఇంపరేటివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉదాహరణ. బీజేపీ పరివారమేమో పెద్ద ఎత్తున ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టింది దేశీయ రాజకీయ అవసరాల కొరకు.
ఇక అయిపోయింది, మోడీ కొట్టేస్తాడు చూడు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వచ్చేస్తుంది, పాకిస్తాన్ సంగతి చెప్తాడు, అఖండ భారత్ అక్కడితో ఆగడు, ఇంకా కావాలంటే ఇంకా ముందుకు పోతాడు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. సడన్గా 4వ రోజు మోడీ ఆపేశాడు. అసలు బీజేపీ పరివారమే డైజెస్ట్ చేసుకోలేకపోయింది. తాజాగా ఇండియా టుడే సర్వేలో ఇది రిఫ్లెక్ట్ అయింది మీకు. అంతకుముందు యూరీలో అటాక్ జరిగాక సర్జికల్ స్ట్రైక్స్ ఇండియా జరిపింది. తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో భారీ విజయం 2017లో. సో అలాగే మీకు రెండవ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు పుల్వామాలో దాడి జరిగాక మనం బాలాకోట్ స్ట్రైక్ జరిపాం. తర్వాత భారీగా మోడీ పాపులారిటీ పెరిగింది. కానీ ఈసారి ఇంటర్నేషనల్గా మోడీ పాపులారిటీ పెరగాలి లెక్క ప్రకారం ఆపరేషన్ సింధూర్ తర్వాత పెరగక 4% తగ్గింది. మీకు ఎన్డీఏ పాపులారిటీ అయితే 10% తగ్గింది. ఎందుకు తగ్గింది? ప్రజల ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగా పర్ఫామ్ చేయనప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు. సో బీజేపీ పరివారమేమో తమ రాజకీయ అవసరాల కొరకు పెద్ద ఎత్తున మోడీని వీరుడు, శూరుడు, ధీరుడు, పాకిస్తాన్ బుద్ధి చెప్తాడు అని ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. పాకిస్తాన్ సంగతి తేల్చాలి అనే ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టాడు. మోడీ 4వ రోజు ముక్తసరిగా ఆపాడు. పో అనుకుందామంటే ట్రంప్ నేనే ఆపించిన అన్నాడు. అది కూడా పో అనుకుందాం, ఆపించని పో అనుకుంటే అది కూడా ట్రేడ్ అని చెప్పి బెదిరించి ఆపిన అన్నాడు. దాంతో విలవిల తన్నుకోవాల్సి వస్తుంది పరిస్థితి ఇవాళ. సో సరిగ్గా చైనా విషయంలో కూడా అదే చేసింది బీజేపీ పరివారం. తమ ఐడియాలజికల్ అవసరాలు, తమ సైద్ధాంతిక కారణాల రీత్యా దేశంలో పాకిస్తాన్ను, చైనాను శత్రువులుగా చూపి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజు వీటన్నిటినీ ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షాలను, ప్రత్యర్థుల్ని ప్రశ్నించే వారందరినీ చైనా ఏజెంట్లని చెప్తూ అటాక్ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు ఎవరు చైనాతో క్లోజ్ అయ్యారు? ఇప్పుడు ఎవరి నిర్ణయం ఇది? నిన్నటి దాకా చైనాతో మనము చర్చలు జరపాలంటే చైనా ఏజెంట్ అనేవాళ్ళు, చైనాతో ట్రేడ్ జరపాలంటే నువ్వు చైనా ఏజెంట్ అనేవాళ్ళు, చైనాతో బార్డర్ డిస్ప్యూట్ పైన చర్చలు జరుపుకోవాలంటే ఏజెంట్ అనేవాళ్ళు, చైనాకు ఫ్లైట్ ఉండాలి డైరెక్ట్ అంటే ఏజెంట్ అనేవాళ్ళు, చైనాకు వీసాలు ఇవ్వాలంటే ఏజెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? మోడీ చెప్పడం లేదా? ఇది మరి అంటే మోడీ ప్రభుత్వానికేమో అనివార్యమైంది చైనాతో కలవడం, ప్రభుత్వానికి అనివార్యం. ఎందుకంటే దేశ ప్రయోజనాలను నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అక్కడ ట్రంప్ ఉతికారేస్తున్నాడు, ఏం చేస్తాం? అనివార్యంగా కొత్త అలైస్ను, కొత్త పార్ట్నర్ను వెతుక్కోవాల్సిందే. ఇందులో భాగంగానే ఇంత చైనాతో దగ్గరికి రావడం, జింపింగ్తో సమావేశం. కానీ మరి పరివారం ఆల్రెడీ క్రియేట్ చేసిన భావోద్వేగం ఉంది కదా. మన రాహుల్ గాంధీ నుంచి నాగేశ్వర వరకు అందరినీ చైనా ఏజెంట్లు అన్నారు కదా మీరు. ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఎవరు చైనాతో అంత మామూలుగా స్నేహం కాదు కదా. అసలు డ్యూయట్లు పాడుకునే దశకు వచ్చేసారు కదా. మళ్ళీ వుహాన్, మహాబలిపురాలు గుర్తొస్తున్నాయి మళ్ళీ టాంజంగ్లో కూడా. అంటే ఎప్పుడు కూడా రాజకీయ అవసరాల కొరకు ఒక పరివారం ఒక భావోద్వేగాన్ని సృష్టిస్తే, ఒక ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తే, ఇందుకు అనుగుణంగా మోడీ పర్ఫార్మ్ చేయనప్పుడు లేదా ఇందుకు భిన్నంగా మోడీ పర్ఫార్మ్ చేసినప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణను సిబిఐకి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. ఒకసారి బయట ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమకు దగ్గర సెలవు తీసుకుంటున్నాం. అదే రైట్ సార్.
కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పుడు ఇది ఒక సంచలన నిర్ణయము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది చాలా గొప్ప సంస్థ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తర్వాత దీన్ని నిజాయితీగా విచారణ జరుపుతాను ఆశిస్తున్నామని రోజు రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు ఏం చెప్తున్నారు? సిబిఐ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఈడీ అలాగే ఐటీని వాడుకుంటుంది. ఇదే కదా చెప్పేది. 95% ఆఫ్ ద కేసెస్ ఈడీ సిబిఐలు పెట్టిన కేసెస్ అన్ని ప్రతిపక్షాలపైనే. ఇది రాహుల్ గాంధీ ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. నిన్న కాక మొన్న సురవరం సంస్థల సభలో కూడా మాట్లాడినట్టు ఇక్కడ పత్రికలు చదివాను. మరి ఇప్పుడు సడన్గా మీకు సిబిఐ పైన అంతటి నమ్మకము, అంతటి విశ్వాసము, అది నిజాయితీగా వ్యవహరిస్తుందని ఎలా నమ్మకం పుట్టింది? ఈ ప్రశ్న ఉత్పన్నం కాకుండా పోతుందా? సో ఇది మొదటి క్వశ్చన్. రెండవ పాయింట్ అయితే దానికి వివరణ ఏమిచ్చారు? అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి, అనేక ఇంటర్స్టేట్ అంతర్రాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయి. కేంద్రము రాష్ట్రం అని ఉన్నా కూడా సిబిఐకి అప్పచెప్పాలని రూల్ లేదు. ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరిపించవచ్చు. ఆ అవసరమైన మేరకు కేంద్ర సంస్థల సహకారాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే కేంద్రము రాష్ట్రం అనేది రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పుడూ సహకారం ఉంటుంది. మీకు ఏజెన్సీస్ మధ్య సహకారం ఉంటుంది. ఇప్పుడు సిబిఐకి అవసరమైన సహకారాన్ని రాష్ట్ర పోలీసు అందించదా? రాష్ట్ర పోలీసుకి అవసరమైనప్పుడు కేంద్ర సంస్థలు అందిస్తాయి. సో కొన్ని సందర్భాల్లో రెండు కలిపి కూడా విచారణ జరుపుతాయి. మీకు చాలా విషయాల్లో నీకు మోర్ దెన్ 1 hour నేషన్ కూడా విచారణ జరుగుతాయి కదా. సో అందువల్ల మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణ కాకుండా సిబిఐకి అప్పచెప్పడం వల్ల సిబిఐ మీద లేని విశ్వాసం మీకు ఎందుకు కలిగింది అని. ఇది బీఆర్ఎస్కు ఆయుధం కాదా? ఎందుకంటే బీఆర్ఎస్ ఏం చెప్తోంది ఇప్పటిదాకా? మీకు బీజేపీ రేవంత్ రెడ్డి ఒక్కటే. సో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కలిపే కేసీఆర్ మీద పడుతున్నాయన్నది బీఆర్ఎస్ ఆరోపణ. ఈ ఆరోపణకు బలం చేకూరే విధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం సముచితమే అంటున్నారు. మరి మీరే అంటున్నారు కదా సిబిఐని బీజేపీ ప్రత్యర్థుల మీద వాడుతోంది అని. ఇప్పుడు మరి కేసీఆర్ మీద వాడదా? కేసీఆర్ ప్రత్యర్థి అనుకుంటే కేసీఆర్ మీద వాడుతుంది, కాంగ్రెస్ ప్రత్యర్థి అనుకుంటే కాంగ్రెస్కి ఉపయోగపడకుండా కేసీఆర్ని కాపాడుతుంది. రెండు పనులు చేయొచ్చు సిబిఐ. తమకు అపోజిషన్ స్పేస్లో బీఆర్ఎస్ ప్రత్యర్థి అనుకుంటే కేసీఆర్ సంగతి తేల్చచ్చు, సిబిఐ ఆ సంగతి తేల్చే రకంగా సిబిఐ విచారణ సాగచ్చు. ఎందుకంటే తమకు ప్రత్యర్థి కేసీఆర్ అనుకుంటే, లేదు తమ ప్రత్యర్థి కాంగ్రెసే, కాంగ్రెస్ ముక్త భారత్ మా లక్ష్యం అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేలా మీకు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడకుండా ఉండటానికి కేసీఆర్ను వదిలేయచ్చు. మరి ఏ రకంగా చూసినా ఇది కాంగ్రెస్ పార్టీకి ఏంటి ప్రయోజనం? నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఏ రకంగా ఇది ప్రయోజనం? మొదటిది కేసీఆర్ను కనుక సిబిఐ లోపలేస్తే కాంగ్రెస్ బీజేపీలు కలిసి మా పైన పడుతున్నాయని బీఆర్ఎస్ చెప్పుకోవడానికి అవకాశాన్ని ఇస్తారు. లేదు సిబిఐ వదిలేస్తే కేసీఆర్ బీజేపీ బీఆర్ఎస్ కలవదలుచుకున్నది అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడదు. మరి ఎందుకు ఇచ్చుంటారు అన్నప్పుడు రకరకాల అవకాశాలు ఉన్నాయి ఎక్స్ప్లెనేషన్. ఒకటి, దీంట్లో కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలన్నది సహజంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నం. పీసీ ఘోష్ నివేదిక అంతా కేసీఆర్ను దోషి అని పెట్టడం. అయితే ఒక ప్రభుత్వము తప్పుడు నిర్ణయాలు, ఒకవేళ కాళేశ్వరం తప్పుడు నిర్ణయాలు అయినా కూడా తప్పుడు నిర్ణయాలు చేయడం వేరు, క్రిమినల్ కల్పబిలిటీ వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు రకరకాల కారణాల రీత్యా నిర్ణయాలు తప్పుడు తీసుకోవచ్చు, ఆ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి నష్టం కూడా జరగచ్చు. కానీ అది జైల్లో పెట్టడానికి, కేసులు పెట్టడానికి ఉపయోగపడుతుందా అనేది క్వశ్చన్ మార్క్. అంటే క్రిమినల్ కల్పబిలిటీ ఎస్టాబ్లిష్ కావాలి. క్రిమినల్ కల్పబిలిటీ ఎస్టాబ్లిష్ కాకపోతే సో అది కేసు నిలబడదు. సో అందువల్ల కేసు నిలబడదు అనే అనుమానం కనుక ఉండి రేపు కేసు నిలబడకపోతే బీజేపీకి ఆయుధం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే బీజేపీ ఇప్పటిదాకా ఏం చెప్తోంది? మా సిబిఐ విచారణకు అప్పచెప్పండి, ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, కేసీఆర్ ఏమీ చేయదు అని కదా బీజేపీ వాదన. సో బీజేపీ వాదనను బలహీనం చేయడానికి, బీజేపీని ఎక్స్పోజ్ చేయడానికి
ఇంకో చూడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, చూడు కేసీఆర్ను సిబిఐ కేసు అప్పచెప్పినా ఏమీ చేయడం లేదు అనే ఒక బలమైన నరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడటానికి కాంగ్రెస్ వ్యూహం అయి ఉండాలి. ఎందుకంటే ఈ వ్యూహము లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ లాభమైంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన ప్రజల్లో పెద్ద ఎత్తున ఆ రోజు కేసీఆర్ వ్యతిరేకంగా ప్రజలున్నారు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కాంగ్రెస్ లాభమైంది. బండి సంజయ్ని అర్ధాంతరంగా తొలగించడం కానీ, కవితను అరెస్ట్ చేయడం కానీ, ఈ రెండు కూడా ఆ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కలిగించి కాంగ్రెస్ లాభపడ్డది. ఇప్పుడు కూడా సిబిఐ విచారణలో గనక కేసీఆర్ను దోషి అని తేలిస్తే రేవంత్ రెడ్డి తన చేతికి బురదంటకుండా ఇక మేమేమన్నా రాజకీయ కక్ష తీర్చుకుంటున్నామా, మాకు ఆ ఉద్దేశమే లేదు రాజకీయ కక్ష, చూడు సిబిఐ కేసీఆర్ను దోషి అని పెట్టింది అని, అంటే తనకు బురద అంటకుండా కేసీఆర్ను దోషిగా నిలబెట్టచ్చు. ఒకవేళ సిబిఐ గనక విచారణ జాప్యం చేసి లేదా నిర్దోషిగా తేల్చేస్తే, సిబిఐ విచారణ వల్ల కేసీఆర్ నిర్దోషి అయితే అప్పుడు ఇంకో చూడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడే చెప్పాడు అసెంబ్లీలో, నిజాయితీగా జరుపుతామని మేము ఆశించాం, నిజాయితీగా జరపలేదు, అందువల్ల బీజేపీయే కేసీఆర్ను కాపాడింది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే రెండు వైపులా పదునైన కత్తిగా ఇది ఉపయోగపడాలి అనేది కాంగ్రెస్ రాజకీయ వ్యూహమై ఉంటుంది. రెండు వైపులా కాదు, 3D థర్డ్ డైమెన్షన్ కూడా ఏంటంటే బీజేపీని నిర్వహించవచ్చు. ఇక బీజేపీ వాళ్ళు రేపటి నుంచి ఏమీ మాట్లాడలేరు. బీజేపీ కంప్లీట్లీ సైలెంట్. ఎందుకంటే వాళ్ళే అడిగిన డిమాండ్ సిబిఐకి విచారణ జరిపించమని. కానీ సిబిఐ చేయగలుగుతుందా? అంతర్వేదిలో రథం కాలితేనే ఇప్పటివరకు తెలియలేకపోయింది. సిబిఐ ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తుంది? నిజంగానే బీజేపీ కేసీఆర్ లోపలేస్తుందా? కేసీఆర్ పైన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టి చెప్పండి, ఏమీ లేదు కదా. అదేదో అంటారు ఎప్పుడు సహారా కేసు ఒకటి ఉందని, ఎలుగుబంటి కేసు ఏదో ఆ కేసు ఏదో ఉందని అంటారు. కానీ వీళ్ళు ఏవి నిలబడ్డ కేసులు కావు, ముందుకు వెళ్ళే కేసులు కావు. ఇంతవరకు బీఆర్ఎస్ నాయకత్వం పైన కేంద్రం కేసే పెట్టలే. మీకు ఒక్క కేసు లేదు. కవిత పైన ఉన్న కేసు కూడా తెలంగాణ రాజకీయానికి సంబంధించింది కాదు, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించింది. సో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ విషయంలో బీజేపీ చిత్తశుద్ధికి ఇది ఒక పరీక్ష. ఎందుకంటే బీజేపీ కూడా ఏమంటోంది, పీసీ ఘోష్ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంటోంది కదా బీజేపీ. సో కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం అన్నిటికీ కేసీఆరే దోషి. అఫ్కోర్స్ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ వేరే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కానీ బీజేపీ అఫీషియల్ ఒపీనియన్ అయితే ఏంటి? కేసీఆర్ దోషిని కదా. మరి మీరు దోషి కేసీఆర్, ఇంకో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ వేసి మీకు కావాల్సినంత సమాచారాన్ని ఇచ్చింది. మరి మీ చేతిలో పెట్టాం. మీకు నిజంగానే కేసీఆర్ శత్రువు అయితే, మీరు చెప్పినట్లే కేసీఆర్ దోష అయితే మీరే శిక్షించండి అని వ్యూహాత్మకంగా బీజేపీ నోరు మూయించడానికి కాంగ్రెస్ లక్ష్యమై ఉండాలి. కానీ ఇది ఇంతవరకు నిజం, కాంగ్రెస్కి ఇది ఉపయోగపడతానికి స్కోప్ ఉంది. కానీ అదే సమయంలో ఒకప్పట్లాగా ఇప్పుడు కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉందా? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉన్న వ్యతిరేకత వేరుంటుంది, అధికారం నుంచి దూరమైనాక ఒపీనియన్ వేరుంటుంది. రేపు పొద్దున్న నుంచి బీజేపీలో ఏం చెప్తారు? చూడు మోడీ, పెద్ద మోడీ, చిన్న మోడీ కలిసి మా కేసీఆర్ను అన్యాయం చేస్తున్నారు, కేసీఆర్ను అటాక్ చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదని దీంతోనే తేలిపోయింది కదా. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, కాంగ్రెస్ కాకపోతే రేవంత్ రెడ్డి ఒక్కటే అని తేలిపోయింది కదా. రాహుల్ గాంధీకి నమ్మకం లేని సిబిఐ పైన రేవంత్ రెడ్డికి నమ్మకం ఎందుకు వచ్చింది? అసలు కాంగ్రెస్ ప్రభుత్వాలు, దేశంలో ప్రతిపక్ష ప్రభుత్వాలు సిబిఐకి అసలు జనరల్ కన్సెంటే విత్డ్రా చేసుకుంటున్న సందర్భాలు కదా. బెంగాల్ నుంచి అంతకుముందు చంద్రబాబు నాయుడు వరకు, చంద్రబాబు నాయుడు విడిపోయినప్పుడు, ఇప్పుడు కాదు, సిబిఐకి ఇచ్చే జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నారు కదా. ఇలా ఒకవైపు ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సిబిఐ అనేది మోడీ చేతిలో ఆయుధమైందన్నప్పుడు మరి ఈ కేసును మోడీకి ఎందుకు అప్పచెప్పారు, సిబిఐ అప్పచెప్పారని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు. ఇలా పొద్దున్న టీవీ ఛానల్ డిబేట్ చూస్తే బీఆర్ఎస్ ప్రతినిధులు ఇదే చెప్తున్నారు నేను చెప్పేది. సో అందువల్ల ఇది వ్యూహాత్మకంగా బీజేపీని నోరు మూయించడానికి, తాను రాజకీయ కక్ష సాధించడం లేదు అని ఎస్టాబ్లిష్ చేయడానికి, కేసీఆర్ను దోషి అని చెప్పాలి కానీ క్రిమినల్ కల్పబిలిటీ ఎస్టాబ్లిష్ చేయలేమో అన్న అనుమానంతో బహుశా ఇది పంపించుండాలి. ఎందుకంటే
ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ను ఎక్కువ టార్గెట్ చేస్తే ఒక దశ వరకు ఏమవుతుంది, అయ్యో పాపం కేసీఆర్ అనే భావన కలుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోపలేస్తే ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు లోపలేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. సో ఇప్పుడు ఇక నుంచి రేపటి నుంచి కేసీఆర్ అరెస్ట్ అవుతాడా అని చర్చే లేదు. కేసీఆర్ అరెస్ట్ అవుతాడా, కేసీఆర్ లోపలేస్తాడని డిస్కషన్ ఎక్కడ ఉన్నది? ఇక అరెస్ట్ చేస్తే సిబిఐ చేయాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధమే లేదు కదా. సరే, అందువల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో పొలిటికల్గా కేసీఆర్ను కార్నర్ చేయాలి. లీగల్గా మనం చేయగలమో లేదో, లీగల్గా ఒకవేళ చేసినా అది కేసీఆర్కి సింపతి అవుతుందేమో అనే అనుమానంతో బహుశా దీన్ని సిబిఐకి అప్పచెప్పినట్టుగా కనబడుతుంది. ఇక సీఎం సిబిఎన్ అట్ 30. చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి 30 ఏళ్ళు సార్. సెప్టెంబర్ 1, 1995 ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో సిబిఎన్ విశిష్టత ఏంటి అండ్ రాజకీయాల్లోనూ పాలనలోనూ ఆయన ప్రత్యేకత ఏంటి సార్? ఒకటి, ఆయన ఈరోజు భారతదేశంలో ఉన్న హైయెస్ట్ పొలిటికల్ స్టేచర్ ఉన్న ముఖ్యమంత్రి. మీరు దేశం మొత్తం మీద అధికార బీజేపీ ప్రతిపక్ష ముఖ్యమంత్రులు అందరిలోనూ టాలెస్ట్ చీఫ్ మినిస్టర్గా చెప్పచ్చు. అఫ్ కోర్స్ ఇండియా టుడే సర్వే 3rd పాపులర్ సీఎం అని చెప్పచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాపులారిటీ, బట్ పొలిటికల్ స్టేచర్, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ రీత్యా చూస్తే ఈజ్ ద టవరింగ్ లీడర్. భారతదేశం మొత్తం మంది ముఖ్యమంత్రుల్లో కూడా హైయెస్ట్ పొలిటికల్ స్టేచర్ ఉన్న ముఖ్యమంత్రి. ఎందుకంటే 30 ఏళ్ల క్రితమే చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇది మొదటిది. రెండవది, సాధారణంగా ముఖ్యమంత్రులకు రాష్ట్ర స్థాయి ప్రాధాన్యత, సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇప్పుడు జగన్కు ఆంధ్రప్రదేశ్ దాటితే ప్రాధాన్యత ఏం లేదు. కానీ సహజంగా సీఎంలకు అలాంటి అవకాశం కూడా రాదు. కొంతమంది ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాల్ని కూడా సంకీర్ణాల యుగంలో ప్రభావితం చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపున్న ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు. మీరు మైక్రోసాఫ్ట్ నుంచి వరల్డ్ బ్యాంక్ వరకు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు. మీరు ప్రపంచంలో చాలా దేశాలకు వెళ్ళినా మీరు ఆంధ్రప్రదేశ్ తెలుగువారు అంటే ఎన్టీ రామారావు తెలుగువారికి ఢిల్లీలో గౌరవం తెప్పిస్తే చంద్రబాబు నాయుడు తెలుగు వారికి సిలికాన్ వ్యాలీ నుంచి మొదలుకొని న్యూయార్క్ వరకు గుర్తింపు తెచ్చాడు. అందువల్ల ఒక అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందగలిగిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అనేది రేర్ కేసెస్. సో ఇది రెండవది. ఇక మూడవది, చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసిన తీరు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, ఎన్డీఏ 1కు ఒక మూల స్తంభంగా, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా మీకు ఎన్టీ రామారావు చైర్మన్గా ఉన్న సమయంలో కూడా బ్యాక్ ఎండ్లో ఉండి పనిచేసిన నాయకుడిగా జాతీయ రాజకీయాల్ని బహుశా ఏ ప్రాంతీయ పార్టీ ఇంతగా ప్రభావితం చేయలే. అందులో చంద్రబాబు ఏ ప్రాంతీయ నాయకుడు ఇంత ప్రభావితం చేయలే. ఇది మూడవది. నాలుగవది, ఎన్టీ రామారావు పైన వెన్నుపోటు పరిచాడు, మామకే వెన్నుపోటు పరిచాడు అన్న అపవాదు ఇప్పటికీ ఎదుర్కొంటున్న ఫ్యాక్ట్ రిమైన్స్. రామారావు నుంచి పార్టీ మొత్తాన్ని తన వైపు ర్యాలీ చేయగలిగాడు. పార్టీ రామారావు ఉండగానే రామారావు లక్ష్మీపార్వతి వివాదం కావచ్చు, అది చంద్రబాబు నాయుడు ఉపయోగించుకున్నాడన్న విమర్శలు ఉండొచ్చు, బట్ ఏదైనా కానీ ఫ్యాక్ట్ డెమోక్రసీలో ఒక రాజకీయ పార్టీ ఎవరిది అని ఎవరు నిర్ణయించాలి? ఆ పార్టీలో ఉన్న వాళ్ళన్నా నిర్ణయించాలి, ప్రజలన్నా నిర్ణయించాలి. ఇక్కడ ఎన్టీ రామారావుపై చంద్రబాబు నాయుడు తిరుగుబాటు విషయంలో బోత్ పార్టీ అండ్ ప్రజలు నిర్ణయించారు కదా చంద్రబాబు నాయుడు నాయకుడని. ప్రజాస్వామ్యంలో మన సొంత అభిప్రాయాలను బట్టి మనం నిర్ణయించకూడదు. ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక అదొకటే. ఇప్పుడు ఇది బరువెంత ఉంది అని ఒక బస్తా పట్టుకొని నువ్వు చెప్తే కాదు కదా, వేయింగ్ మిషన్ మీద పెడితే అది బరువెంత ఉందో చెప్తుంది. సో టెంపరేచర్ నాకు ఎంత ఉంది, నాకు జ్వరం వచ్చినట్టుంది అని అంటే నడవదు కదా. థర్మామీటర్ పెట్టి అది ఎంత చెప్తా అంతే టెంపరేచర్. సో నీకు వేడిగా ఉన్నా 98.4 చూపెడితే నార్మలే. సో అందువల్ల మీకు రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో బారోమీటర్, థర్మామీటర్ ఏంటి? ప్రజలు తీర్పు లేదా పార్టీ తీర్పు. సో ఎన్టీ రామారావు ఉండగానే అటు పార్టీ, ప్రజలు, ఎన్టీ రామారావు ఉండగానే పార్టీ, ఆ తర్వాత ప్రజలు కూడా
క్లియర్గా స్పష్టంగా అనేక సందర్భాల్లో ఎన్టీ రామారావు వారసత్వం తెలుగుదేశానిదే, ఆ తెలుగుదేశానికి చంద్రబాబే నాయకుడు అని తీర్పు చెప్పారు. అందులో ఎన్టీ రామారావు కుమారుడు హరికృష్ణ ప్రయత్నించినా సక్సెస్ కాలే, లక్ష్మీపాలెం సక్సెస్ కాలే, ఎవరు ఇంతవరకు సక్సెస్ కాలే. అందువల్ల ఇది ప్రత్యర్థులు ఏదైనా విమర్శించవచ్చు. రామారావుకు వెన్నుపోటు పెడిచారు, నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబం లాక్కుంది అని. ప్రజాస్వామ్యాన్ని కుటుంబాలు లాక్కోవు, ప్రజా పార్టీలను కుటుంబాలు క్యాప్చర్ చేసుకోవు కదా. రియాలిటీ ప్రజలు ఆమోదించారు. అది చంద్రబాబు నాయుడుకున్న సామర్థ్యానికి, రాజకీయ నాయకత్వ స్వభావానికి ఇది ఒక ఇండికేటర్. ఇక ఐదవది, చంద్రబాబు నాయుడు ఒక టెక్నాలజీ విజన్. బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చూపని ముందు చూపును చూపెట్టాడు. సో ఆ టెక్నాలజీ విజన్ మాత్రం డెఫినెట్గా ఇవాళ ప్రపంచంలో తెలుగువారు ఐటీ రంగంలో ఈ స్థాయిలో నిలబడ్డారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కృషి. ఎవరికి అవునన్నా కాదన్నా. సో ఎవరైనా అనొచ్చు, అంతకు ముందు కూడా జనార్దన్ రెడ్డి టైంలోనే మొదలైంది, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ రాజశేఖర్ రెడ్డి టైంలో పెరగలేదా, కేసీఆర్ టైంలో పెరగలేదా, ఏదన్నా కానివ్వండి. ఇవాళ హైదరాబాదు సైబరాబాద్ను ఈ స్థాయిలో వేయడంలో చంద్రబాబు నాయుడు కృషిని, ఆయన వేసిన పునాదిని, బిల్ క్లింటన్ను, బిల్ గేట్స్ను, ఇద్దరు బిల్లుల్ని హైదరాబాద్ పట్టుకొచ్చిన తీరు ఇది మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల డెఫినెట్గా ఆనాడు ఐటీ నుంచి ఇప్పుడు క్వాంటమ్ సైన్స్ అంటున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. ఇది పరీక్ష ఇప్పుడే తేలదు, ఇంకో 20 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, ఒక సాధారణ గవర్నమెంట్ స్కూల్ నేపథ్యం, ఏదో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు, లోకేష్ లాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, కేటీఆర్ లాగా అమెరికాలో చదివాడు, ఎక్స్పోజర్ ఉందంటే ఆశ్చర్యమేం లేదు. కానీ మీకు చంద్రబాబు నాయుడు నేపథ్యము చూసుకుంటే ఆయన గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాడు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చి కూడా ఒక ఆధునిక సాంకేతికత పట్ల ఆయన చూపుతున్న ఆసక్తి, అభిరుచి నిజంగా అప్రిషియబుల్. ఇప్పుడు మనకు ఈ సేవ మీ పెట్టినప్పుడు చాలామంది విచిత్రంగా చూడొచ్చు. కానీ ఇవాళ ఈ సేవలు, మా సేవలు, మీ సేవలు ఇంట్లో ఉన్న బటన్ సేవలు అయిపోయినాయి కదా. సో అందువల్ల ఆ డెఫినెట్గా టెక్నాలజీ అడాప్షన్లో చంద్రబాబు నాయుడు చూపిన ముందు చూపు ఆయన గుర్తింపే కాదు, తెలుగువారి ప్రతిష్టను పెంచింది. ఇక ఆరవది ఆర్థిక సంస్కరణలు. వరల్డ్ బ్యాంక్ ఒక డాక్యుమెంట్లో ఉంటుంది, రాజకీయ పరమైన రిస్కుల్ని కూడా అధిగమించి ఎదుర్కొని నిలబడ్డ సంస్కరణవాది అని. కానీ వాస్తవంగా సంస్కరణవాదే కాదు, చంద్రబాబు నాయుడు అవసరమైతే తన విధానాల్ని ఎలా మార్చుకోగలుగుతాడు అనటానికి ఉదాహరణ కదా. అసలు ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుంది అన్న చంద్రబాబు నాయుడు సూపర్ సి తమిళ్లో ఎలా ఉంది అని అడుగుతున్నాడంటే రాజకీయ పరిస్థితుల పట్ల ఎలా అడాప్ట్ అవుతాడు. పాజిటివ్గా చూస్తే ఇది పొలిటికల్ అడాప్టబిలిటీ, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్, అలాగే పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ, పొలిటికల్ ప్రాగ్మాటిజం అంటారు. నెగటివ్గా చూస్తే చూడు అవకాశవాది. నిన్నదాకా తన ప్లేన్ స్పీకింగ్ అనే తన పుస్తకంలో సంస్కరణల గురించి ఎంత చెప్పాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అసలు తన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్సే కానీ సంక్షేమాన్ని ఎత్తుకున్నాడు విమర్శించవచ్చు. మనము చూసే దృక్కోణము నుంచి విశ్లేషణ ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ రిమైన్స్, ఈ కుడ్ సింప్లీ మూవ్ ఫ్రమ్ రిఫార్మ్స్ టు వెల్ఫేర్. వెల్ఫేర్ మూవ్ కావడమే కాదు, 2009లో ఒప్పించలేకపోయాడు ప్రజల్ని, కానీ 2024లో ఒప్పించాడు కూడా కదా. 2024, 2019లో కూడా, 2014లో కూడా సంస్కరణల సంక్షేమంతో ఒప్పించలే. ఆ రోజు రాష్ట్ర విభజనకున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఒప్పించాడు. కానీ 2024 అయితే జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని మించిన సంక్షేమం చేస్తానని ప్రజల్ని తప్పించగలిగాడు కదా. సో అందువల్ల సంస్కరణ నుంచి సంక్షేమం వరకు పొలిటికల్ అడాప్టబిలిటీ, పాలసీ అడాప్టబిలిటీ చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేకత. మీకు సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అంటారు. డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఏం చెప్తుంది? ఎవరైతే పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉన్న జీవి సర్వైవ్ అవుతాడు. ఇలా చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల కింద సీఎం అయ్యాడని మనం మాట్లాడుకుంటున్నామంటే he has perfectly proven the theory, Darwin's theory of evolution in politics కదా. సో తాను సర్వైవ్ కావడానికి కావచ్చు, ప్రజాస్వామ్యంలో సర్వైవ్ కావడానికి కూడా నా రిఫార్మ్స్ పనిచేయవు
ప్రజలకు వెల్ఫేర్ కావాల్సిందే అనుకున్నప్పుడు మారిపోయాడు కదా. అది అవకాశవాదం అనొచ్చు, సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనొచ్చు, పొలిటికల్ ప్రాగ్మాటిజం అనొచ్చు. బట్ ఇయర్ చేంజ్. సో అది 6వది. 7వది మిత్రపక్షాలు. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ విమర్శ రావచ్చు. చూడు, రాజకీయ నరేంద్ర మోడీ విమర్శించాడు కదా, ఆ సీనియర్ హై ముజే ఆ బదల్నేమే అని అంటాడు. మీరు పార్టీల్ని మిత్రుల్ని మార్చుకోవడంలో ఒకరోజు ఒడిలో ఉంటారు, ఒకరోజు తిడతారు, ఇవన్నీ ప్రత్యర్థులు ఏమైనా అనొచ్చు. బట్ చంద్రబాబు నాయుడు విమర్శ కూడా ఉండొచ్చు. ఆయన పొత్తులు లేకుండా, మిత్రపక్షాలు లేకుండా గెలిచిన సందర్భమే లేదు అని. అది నిజమే. కానీ అదే సమయంలో అది చంద్రబాబు నాయుడు ఫ్యాక్ట్ రిమైన్స్ పొలిటికల్ అలయన్సెస్ను అటు నుంచి ఇటు షిఫ్ట్ చేస్తూ ఎన్నికల్లో అయితే విజయం సాధిస్తున్నాడు కదా. అల్టిమేట్లీ యువర్ స్ట్రాటజిస్ట్గా మాత్రం తన అబిలిటీని నిరూపించుకుంటున్నాడు. అలా పాలసీస్నే కాదు, పార్టీలను కూడా అవసరానికి తగ్గట్టుగా మార్చుకోగలిగిన ఒక అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అనేది చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. 8వది తన ఓన్ మిస్టేక్స్ నుంచి తాను నేర్చుకోవడం. ఇది కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. సో 2004లో గట్టిగా సంస్కరణలకు నిలబడ్డాడు. రాజశేఖర రెడ్డి సంక్షేమ దెబ్బకు కింద ఓడిపోయాడు. బట్ ఈ హెస్ లెర్న్ దట్ అయి సంస్కరణలు ఒక్కటే పనిచేయవు. సో మనం ప్రజలకు సంక్షేమం కూడా అనకపోతే ఓట్లు పడవు. నేర్చుకొని తన పాలసీస్ మార్చుకున్నాడు. 2009లోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని ప్రతి ఒక్కరికి 2,000 రూపాయల అకౌంట్లో వేస్తాను మొదలుపెట్టాడు. అప్పుడు ప్రజలు నమ్మలే. 2014కి వచ్చారు ఉచిత విద్యుత్ అని మాట్లాడాడు. ప్రజలు నమ్మలే. ప్రజలు నమ్మారు. అప్పుడు 2024కి వచ్చేవరకు అయితే ఫుల్ డోస్ ఆఫ్ వెల్ఫేర్ అని మొదలొచ్చాడు కదా. సో ఇవాళ పేపర్లో, మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఆర్థిక సంస్కరణల మార్గదర్శి చంద్రబాబు అని అంటారా? అడ్వర్టైజ్మెంట్ ఏముంటుంది? నాన్న కాలేజీకి వెళ్ళాలి, బస్ ఛార్జెస్ నాన్న, తల్లి ఇవాళ ఊకో తల్లి కాలేజీకు అని వస్తలే అడ్వర్టైజ్మెంట్లు. సో వాట్ డస్ దట్ ఇండికేట్? సో తన వెల్ఫేర్ బ్రాండ్ని ఇవాళ చంద్రబాబు నాయుడు విపరీతంగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. తన రిఫార్మ్ బ్రాండ్ వదిలేశాడు. తన సంపద సృష్టి బ్రాండ్ ఉపన్యాసాలకి పరిమితమైంది, అడ్వర్టైజ్మెంట్లో లేదు. మీరు గమనించండి. సో అందువల్ల తన ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటాడు. 2018లో బీజేపీ నుంచి దూరం అయ్యాడు. చాలామంది మిత్రులు నాకు సలహా ఇచ్చారు, ఇది రాంగ్ డిసిషన్, మీరు ఏదో మోడీ ఓడిపోతాడని అంచనాతో వస్తున్నారు, ఇది స్ట్రాటజికల్లీ రాంగ్ డిసిషన్ అని. కానీ చంద్రబాబు నాయుడు అప్పుడు ఎవరికి వినకుండా మోడీ పట్ల వ్యతిరేకత వస్తుంది, ఓడిపోతాడని చెప్పి ధర్మ పోరాట దీక్షలు చేశాడు, రాహుల్ గాంధీ పక్కన నిలబడ్డాడు, ఇవన్నీ చేశాడు. కానీ ఎన్నికలైన మరుసటి రోజు నుంచి మోడీని ఒక్క మాట అనడం మానేశాడు. అనేది ఇక బీజేపీ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని సందేశాలు, సంకేతాలు, రాయబారాలు పంపుతూ చివరకు విజయం సాధించాడు బీజేపీ కలవడంలో. ఇది మనకు ఎవరికైనా ఒక్కొక్కరికి ఓ రకంగా అనిపించవచ్చు. విమర్శకులకు ఇది పొలిటికల్ అపార్చునిటీగా అనిపించవచ్చు. ఆయన సమర్థించే వారికి చూడు తన ఫెయిల్యూర్ నుంచి, మిస్టేక్స్ నుంచి ఎలా నేర్చుకుంటున్నాడు అన్నది వల్ల ఉండొచ్చు. 9వది అతను ఆటుపోట్లను ఎదుర్కొన్న తీరు. వర్స్ట్ టైమ్స్ను కూడా చాలా ధైర్యంగా ఎదుర్కోవడం అనేది ప్రత్యేకత. అసెంబ్లీలో తనకన్నా చిన్నవాడు, తాను రాజకీయాల్లో తన సమకాలీకుడైన రాజశేఖర రెడ్డి కొడుకు నిరంతరం అవమానిస్తున్న అసెంబ్లీలో నిలబడ్డాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిలబడలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు దాడి చేస్తాడు, తెలుగుదేశం దాడి చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళుండి, విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళుండి, జాతీయ స్థాయిలో యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ ప్రభుత్వాలను చక్రం తిప్పిన ఒక రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడి ప్రతిపక్ష నాయకుడిగా అధ్యక్ష అని అడిగినాడు కదా. అది ఆ రకమైన ఆటుపోట్లను, అవమానాలని కూడా భరించాడు కనుక చివరకు ఆయన వ్యక్తిగతంగా కూడా అవమానించినప్పుడు కన్నీళ్ళు కూడా పెట్టుకొని గౌరవ సభ ఇది గౌరవ సభగా ఆయన రోజే వస్తానని ప్రతిజ్ఞ చేసి తిరిగి అసెంబ్లీకి రాగలిగాడు కదా. సో అందువల్ల అదొక తీవ్రమైన ఆటుపోటు. అలాగే 2004లో రాజశేఖర రెడ్డి ప్రభంజనంలో అడ్రస్ లేకుండా పోయినా కూడా 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా నిలబడడం, 2014లో మళ్ళీ అవకాశం వచ్చింది, మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. అన్నిటికన్నా మించి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీరు గమనించండి, తెలుగుదేశము చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నంత దాడిని ఇంకెవరు ఎదుర్కోలే.
దాన్ని కూడా అధిగమించగలిగాడు. అంటే ఇలా తనకుండే సవాళ్లను, ఆటుపోట్లను, ఛాలెంజెస్ను ఎదుర్కొనేటువంటి సామర్థ్యము చంద్రబాబు నాయుడుది. 10వది ఒక రాజకీయ పార్టీని ఎన్టీ రామారావు నాయకుడిగా ఉన్న నిర్మించిన దాంట్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర. తర్వాత కూడా ప్రాంతీయ పార్టీల్ని, అందులో ఐడియాలజీ లేని పార్టీ, ఇప్పుడు మీకు బీజేపీ అంటే దానికో ఐడియాలజీ, రైట్ వింగ్ ఐడియాలజీ, హిందుత్వ ఐడియాలజీ, కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక ఐడియాలజీ, సాధారణంగా సెంట్రిస్ట్ పార్టీస్కి ఐడియాలజీ ఏమి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీని నిర్మించడం చాలా ఛాలెంజ్. ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం కదా. కానీ ఇవాళ ఈ తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గెలిచినా ఓడినా ఆ పార్టీ జెండా వదలని కార్యకర్తలు ఊరూరా కనబడతారు. ఎన్ని దాడులు ఎదుర్కొన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ప్రత్యర్థుల నిర్బంధాన్ని ఎదుర్కొన్నా పార్టీ కోసం భూములు, ఆస్తులు అమ్ముకున్న కార్యకర్తలు కనబడతారు. ఈ మధ్య కాలంలో పారాచూట్ లాగా ఊడిపడుతున్న వాళ్ళు ఉండొచ్చు, వేరే పార్టీల నుంచి వచ్చి ఆక్రమించుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు, ఇవన్నీ నిజం. కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీగా దాన్ని నిర్మించడంలో, బలమైన నిర్మాణాన్ని కలిగిన పార్టీ నిర్మించడంలో చంద్రబాబు నాయుడు నిర్మాణ దక్షత కూడా చాలా కీలకం. అందువల్ల ఈ 10 అంశాలు 30 ఏళ్ళ తన ముఖ్యమంత్రిగా రాజకీయ జీవితం కాకపోవచ్చు, కానీ 30 ఏళ్లలో గణనీయమైన భాగం ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా, తెలుగు రాజకీయాల్లో సెంట్రల్ ఫిగర్గా ఈ 30 years ఉన్నాడు. వెదర్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద పొజిషన్. సో అది ఆయన ప్రత్యేకత. రైట్ సార్. ఇక ఫైనల్గా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారు అనే చర్చ జరుగుతున్న వేళ శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు వినిపిస్తోంది సార్. ప్రజెంట్ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. సుదీర్ఘకాలం మధ్యప్రదేశ్ ఎంపీగా కూడా సీఎంగా కూడా ఆయన పనిచేసిన పరిస్థితి ఏంటి సార్? శివరాజ్ సింగ్ చౌహాన్ వైపు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అంటే ఇప్పుడు పోటీలో అనేక మంది పేర్లు వినబడుతున్నాయి, అనేక డైమెన్షన్స్ వినబడుతున్నాయి, ప్రాతిపదికలు. ఒకటేంటంటే ఉమెన్ లీడర్ని పెడతారు అని కూడా ఆ మధ్య చర్చకు వచ్చింది. మీకు నిర్మలా సీతారామన్, వనితా శ్రీనివాసన్, పురంధేశ్వరి పేర్లు కూడా వినబడ్డాయి. తర్వాత సౌత్ నుంచి తీసుకుంటారు అని కూడా చర్చ వచ్చింది. ఎందుకంటే గతంలో వెంకయ్య నాయుడు, జానా కృష్ణమూర్తి ఇలాంటి వాళ్ళను సౌత్ నుంచి తీసుకున్నారు. కానీ ఇప్పుడు సౌత్ నుంచి ఆల్రెడీ ఉపరాష్ట్రపతిని తీసుకున్నారు కనుక సౌత్ నుంచి ఆబ్లిగేషను కొంత తగ్గింది. సో సౌత్ నుంచి తీసుకుంటారన్నప్పుడు చాలామంది పేర్లు, ఈవెన్ మన కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ లాంటి వాళ్ళ పేర్లు కూడా వినబడ్డాయి. సో ఆ దశ అయిపోయాక ఇప్పుడు నార్త్ అండ్ సెంట్రల్, నార్త్ అండ్ వెస్ట్ ఇండియా బీజేపీకి పునాది. 2014లోనైనా, 2019లోనైనా, 2024 అయినా, 2019లో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వైపు ఎక్స్పాండ్ కావచ్చు, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా వైపు ఎక్స్పాండ్ కాదు ప్రయత్నాలు చేయొచ్చు. కానీ బీజేపీకి బలమైన స్థావరము నార్త్ అండ్ వెస్ట్. కానీ 2024 ఎన్నికల్లో 303 నుంచి 240కి పడిపోయి 63 సీట్లు కోల్పోయిన పరిస్థితుల్లో అక్కడే దెబ్బతిన్నారు. మీకు మహారాష్ట్రలో దెబ్బతిన్నారు, హర్యానాలో దెబ్బతిన్నారు, యూపీలో దెబ్బతిన్నారు. అందువల్ల హిందీ హార్ట్ ల్యాండ్లో దెబ్బతిన్నారు. పోయిన చోట వెతుక్కోవాలని బహుశా అనుకుంటే డెఫినెట్గా తమ బలమైన స్థావరం నుంచి పార్టీకి ఒక నాయకుడు కావాలి అనుకున్నప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ విల్ బి ద ఫస్ట్ చాయిస్. ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే, ఒకటి హార్ట్ ఆఫ్ ద హిందీ బెల్ట్ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు. అంటే పార్టీ ఏదో అవసరాల కొరకు సౌత్ నుంచో సింబాలిక్గా నిలబెట్టినటువంటి నాయకుడు కాదు. ఇది ట్రూ లీడర్ ఆఫ్ ద పార్టీ. హిందీ హార్ట్ ల్యాండ్ పార్టీకి బలమున్న ప్రాంతం నుంచి వచ్చాడు. 2, మోడీ అమిత్ షాలు ఎవరినో వీక్ పర్సన్ పెట్టినట్టు కాకుండా మోడీతో సమకాలికుడు, ఒక దశలో మోడీకి ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్గా కూడా పోటీ అవుతాడు అనుకున్నటువంటి 18 ఏళ్ల పాటు అనుకుంటాను, మోర్ దెన్ అనేక సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక దక్షత కలిగిన నాయకుడు. ఎందుకంటే ఆ నాయకుడు లేకపోతే పార్టీ నిలబెట్టరు. నాకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒకసారి ఒక బీజేపీ సీనియర్ నాయకుడు చెప్పాడు, ఒక వసుంధరాజ సింధియా తో పాటు ఆ నాయకుడు ఒకరింట్లో డిన్నర్కి వెళ్ళాడట. వెళ్తే వసుంధరా సింధియా లేట్ వచ్చారట. వసుంధరా క్యా వసుంధరాజీ ఇట్నా దేర్ హువా అంటే
ఆమె నవ్వుతూ ఆప్కా నేత హమ్కో భాషణ్ దియా చునావ్ మే కైసే జీత్నా, ఎన్నికల్లో ఎలా గెలవాలని మీ నాయకుడు మాకు ఉపన్యాసాలు ఇచ్చాడయ్యా అన్నట. అప్పుడు వెంకయ్య నాయుడు పార్టీ అధ్యక్షుడు. సో ఆమె చెప్పేది ఏమున్నది, అసలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం మీద తప్ప ఎంపీగా గెలవలేదు. ఒక రాష్ట్రాన్ని గెలవని నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఏదో బీజేపీ అవసరాల రీత్యా సౌత్ నుంచి నిలబెడితే ఆయన మమ్మల్ని మాకు ఎన్నికల్లో గెలవడం ఎలా ఉపన్యాసం ఇస్తున్నాడు అని చెప్పి ఆమె వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడిందట. సో నిజమే అది, ఎందుకంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కదా. క్రికెట్ ఎంత కామెంటరీ చెప్పినా ఎంత ఎంపైరింగ్ చేసినా క్రికెట్ ప్లేయర్ కావు. ప్లేయర్ ఈజ్ ప్లేయర్, కామెంటేటర్ ఈజ్ కామెంటేటర్, ఎంపైర్ ఈజ్ ఎంపైర్. నేను ఎమ్మెల్సీగా 2007లో పోటీ చేయాలనుకున్నప్పుడు నిర్ణయం కారణం అదే. ఐఎమ్ ఎ పొలిటికల్ కామెంటేటర్. ఎవడో రాజకీయ నాయకుడు నీకేం తెలుసా ఎన్నికల పోటీ చేస్తే వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది అన్నాడు. అందుకే నేను అప్పుడు ఎన్నికల్లో పోటీ చేశాను. సో ఐఎమ్ నాట్ జస్ట్ ఎ కామెంటేటర్, ఐ విల్ బి ఎ ప్లేయర్ అని చెప్పి అన్ని పార్టీలను 2007లో 56 మంది క్యాండిడేట్లున్న అన్ని పార్టీలు ఓడించి గెలిచారు, ప్రధాన పార్టీలన్నింటినీ. సో అందువల్ల ఒక పొలిటికల్ ప్లేయర్ ఉంటేనే ఆ రెస్పెక్టబిలిటీ ఉంటుంది. సాధారణ విశ్లేషకుడిగా నాగేశ్వర్ ఉన్నదానికి ఒక 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉండి విశ్లేషణ చేసేదానికి తేడా ఉంటుంది కదా. నా విషయంలో ఇంత చిన్న తేడా ఉంది, చిన్న విషయంలో నా విషయంలో ఇంత తేడా ఉంటే ఇక బీజేపీ పార్టీ నడిపే విషయంలో ఎంత తేడా ఉంటుంది. అందువల్ల అనేక సార్లు ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ముఖ్యమంత్రి పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు సీట్లో కూర్చుంటే ఎవరైనా మాట్లాడతారా? సో అందువల్ల ఒక్కప్పటి బీజేపీ కాదు ఇది. ఒకప్పటి బీజేపీకి నీకు బలహీనమైన రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అధ్యక్షులు కావచ్చు. ఇది బలమైన పార్టీ, యోగి ఆదిత్యనాథ్ లాంటి బలమైన ముఖ్యమంత్రుల పార్టీ. అందువల్ల ఈ పార్టీకి మిత్రపక్షాలు నీకు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు వినాలన్నా, చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకులు వినాలన్నా బీజేపీకి ఒక అనుభవం కలిగిన నాయకుడు ఉండాలి. సో ఆ దృష్టితో చూసినప్పుడు 2014 కాదు 2024 ఇది 294 అసలే కాదు. అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిట్ అవుతాడు. తర్వాత ఓబీసీ నేత. సో మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. ఇలా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి సోషల్ జస్టిస్ ప్లాంక్ పైన పాలిటిక్స్ చేస్తున్నప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక సామాజిక న్యాయానికి ప్రతీకగా కూడా ఉంటాడు. అన్నిటికి మించి సౌమ్యుడు, వివాదరహితుడు. సో ఇలాంటి అనుభవాలు అనేక ఉన్నాయి. ఆర్ఎస్ఎస్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. అంటే ఆర్ఎస్ఎస్ గ్రిప్ బీజేపీ పైన ఉంది. మోడీ ఆర్ఎస్ఎస్ దూరం పెట్టలేడు అన్నదానికి కూడా. ఎందుకంటే మీకు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలప్పుడు 2024 లోక్సభ ఎన్నికలప్పుడు బీజేపీ నాయకత్వానికి ఒకటి అర్థమైంది. ఆర్ఎస్ఎస్ సంఘటన హోల్ హార్టెడ్గా ఇన్వాల్వ్ కాకపోతే, సంఘ్ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేయకపోతే ఈ మోడీ ఇమేజ్లు కూడా పనిచేయవు అని ప్రూవ్ అయింది. సో చాలామంది మోడీ భక్తులు అనుకుంటారు మోడీ ఈజ్ అల్టిమేట్ అనుకుంటారు, మోడీ ఈజ్ ద సుప్రీం. అది నిజం కాదు. ఆర్ఎస్ఎస్ ఈజ్ అల్టిమేట్, ఆర్ఎస్ఎస్ ఈజ్ సుప్రీం. దానికి ఉదాహరణ 2024 ఎలక్షన్స్. మోడీ ఇమేజ్ ఏమి పార్టీ నిలబెట్టింది. ఆ మేరకు పరిస్థితి ఏంటి, 63 సీట్లు ఎందుకు పడిపోయాయి? మళ్ళీ మహారాష్ట్రలో, హర్యానాలో ఎందుకు గెలవగలిగారు? ఆర్ఎస్ఎస్ సంఘటన నిలబడింది కనుక. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండి ఆర్ఎస్ఎస్తో మంచి సంబంధాలు ఉన్న నాయకుడు. సమస్య ఎక్కడ వస్తుంది అంటే మోడీ అనంతరం అన్నప్పుడు అమిత్ షాకు పోటీ అవుతాడు, అది మాత్రం గ్యారంటీ. సో అందువల్ల అది ఎప్పుడు 2029కి అయితే లేదు కదా. 2029లో నరేంద్ర మోడీయే నాయకుడు. ఆ ఒక్క అబ్స్టాకిల్ కూడా తొలగిపోయింది ఈ మధ్య మోహన్ భగవత్ క్లారిఫికేషన్తో. రిటైర్ కమ్మని నేను ఎవరికి చెప్పలేదు అన్నాడు కనుక ఆర్ఎస్ఎస్ లైన్ క్లియర్ అయింది. 2034 వరకు రాముడెవడో రాకాశివడో కదా. అప్పటి వరకు పరిస్థితులు మారిపోతాయి కదా. అప్పుడు క్యాబినెట్లో అమిత్ షా ప్రధానమైనటువంటి నెంబర్ 2గానే ఉంటాడు కదా. 2014 నుంచి 29లో కూడా గెలిస్తే 2034 వరకు 20 ఏళ్ళు నెంబర్ 2గా ఉన్న వ్యక్తికి, పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి పోటీ అవుతాడా అని కూడా అనుకోవచ్చు. అందువల్ల దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ శివరాజ్ సింగ్ చౌహాన్ కావటానికి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.